దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలమందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరికీ షాలోమ్. మనం అలాగే నిలబడి ఉండగా పిల్లారా, దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. నాతో కలిసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం కొన్ని విషయాలు చదువుకొని ముందుకెళ్దాం. కిందకి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. హల్లెలూయా. విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. చదువుకున్న లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తము. అందరూ కూడా మరి ప్రార్థనలు ఏకీభవించండి. వి థ్యాంక్ యూ ఫాదర్. ఈ మధ్యాహ్న కాలం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా ప్రభువా, నీ పాదాల చెంతకి మరొకసారి వస్తున్నాము. నీ వాక్యంలో శక్తి ఉన్నది. నీ మాటలు మాకు ఆదరణ ఇస్తాయి ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని పైకి లేవనెత్తుతుంది ప్రభువా. ఈ కాలాన్ని, ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని జయించాలంటే ప్రభువా, మేము నిత్యత్వంలో స్టెప్పిన్ అవ్వాలంటే నిశ్చయముగా మాకున్న ఏకైక బ్రిడ్జి, ఏకైక మార్గం వాక్యం మాత్రమే ప్రభువా. ఈ ఖడ్గము కాక మాకు మరో ఖడ్గం అంటూ ఏమి లేదు ప్రభువా. శత్రువుని చంపటానికి మాకు ఇచ్చిన ఏకైక ఆయుధము వాక్యం మాత్రమే ప్రభువా. నీ వాక్యం పైన సంపూర్ణంగా ఆధారపడుతున్నాము తండ్రి. నీ వాక్యం నుంచి మొదట తేటగా మాట్లాడు నాయన. నీ ప్రణాళిక బయలుపరచండి, నీ ప్రోగ్రామును బయలుపరచండి, నీ విమోచన గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని మాకు బయలుపరచండి ప్రభువా. నీ 7 సీల్ మా మధ్య పగలగొట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నన్ను కూడా నీ వశంలో పెట్టుకోండి నాయన. తేటగా ప్రభు వాక్యం స్పష్టమైన బూరగా బయటికి వెళ్ళాలి తండ్రి. ఓ నా మనసులో తలంపులు బయటికి రాకూడదు ప్రభువా. ఓ కార్నల్ మైండ్ బయటికి తీసుకొని రాబడకూడదు ప్రభువా. ఆత్మ నడిపింపు కింద వాక్యం బయటికి వెళ్ళాలి ప్రభువా. నీవే దిగివచ్చి వాక్యం యొక్క అనువాదం బయలుపరచాలి ప్రభువా. మీరే సహాయం చేయమని, నీ వధువుకు దీవెనకరంగా నన్ను వాడుకోమని ప్రభువా. ఈ వాతావరణం అంతా నీ వశంలో పెడుతున్నాను, నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీ నామానికి మహిమార్థంగా ఈ కూటమి జరిగించుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఏమనండి అందరికి గాడ్ బ్లెస్ యు. మే బి సీటెడ్. మీ అందరు కూర్చోవచ్చండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన శుభాలు మరి వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ గాడ్ బ్లెస్ యు. అందరు బాగున్నారు. ఈ మధ్యాహ్న కాలం మందు చాలా సంతోషంగా ఉంది. మరి దేవుడు చక్కటి ఆరాధన మనకి ఇచ్చి ఉన్నాడు ఈ ఉదయకాలం మందు. హల్లెలూయా. అందరూ ఆరాధించారా? ఆరాధనలో ఏమైనా పాటలు, అలాగే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆరాధన చాలా విలువైనది పిల్లారా. మన జీవితాన్ని మరింతగా ప్రభువుకు సమర్పించుకోవడానికి, అప్పగించుకోవడానికి దేవుడు మనకు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు పిల్లారా మీ మధ్యలోకి మరి ఒక చిన్న అంశము తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యు. సునీల్, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్గా ఉన్నావు. గాడ్ బ్లెస్ యు. అలా ఉండాలి. గాడ్ బ్లెస్ యు. ఓకే. ఈరోజు పిల్లారా ఒక చిన్న అంశం మీదకి తీసుకొస్తాను నేను. మరి ప్రవక్త ఈ వర్తమానాన్ని 61లో ప్రసంగించడం జరిగింది. మనం చదువుకున్న లేఖన భాగం మనం చూసినప్పుడు పరిపూర్ణమైన బలహీనతలోనే
పరిపూర్ణమైన బలము, పరిపూర్ణమైన బలహీనతలోనే లేదా పరిపూర్ణమైన బలహీనతలో ఉన్నప్పుడు వస్తున్న పరిపూర్ణమైన బలము. ఎవరి బలం అది? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క బలం అది. హల్లెలూయా. దీనిని ఆధారం చేసుకొని, ఈ అంశం పైన ఆధారం చేసుకొని నేను కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మరి 7 ముద్రల గ్రంథము మీ దగ్గర ఉన్నట్లయితే, లేదా ఆ టేబుల్ కానీ మీ మధ్యలో ఉన్నట్లయితే, మీకు ఉన్నట్లయితే, మరి నాతో కలిసి ఈ ఒక్క పారాగ్రాఫ్ తీయండి, మనము చదువుకొని ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ ముద్ర అనే వర్తమానము, 7th సీల్, 7వ ముద్ర అనే వర్తమానంలో 238వ పేర, అలాగనే 239వ పేర ఒక్కసారి మనం చదివి ముందుకెళ్దాం. 238 and 239 పేర చూడండి. 238 and 239. గమనించండి. ఈ ముద్ర విప్పబడుట చాలా గొప్ప విషయముగా ఉన్నది. ఈ ముద్ర విప్పబడుట అంటే 7వ ముద్ర విప్పబడుట చాలా గొప్ప విషయముగా ఉన్నది. ఏలయనగా దాని వలన పరలోకమే నిశ్శబ్దమాయెను. హల్లెలూయా. దీని వలన పరలోకమే నిశ్శబ్దమాయెను. 6 ముద్రలప్పుడు కాదు, 7వ ముద్ర తెరవబడినప్పుడు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దమాయెను. ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇప్పుడు చాలా గొప్ప కార్యము. అదేమిటి? అది పరలోకమును నిశ్శబ్దపరిచెను. అర్ధగంట సేపు అక్కడ ఏదియూ కదలలేదు. ఇప్పుడు మీరు గనుక సరదాగా ఉన్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతసేపుగానో కనపడదు. హల్లెలూయా. మరలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్రవక్త చెప్తున్న ఈ కోడు, ఇప్పుడు మీరు గనక సరదాగా ఉన్నట్లయితే, లేదా మనం 3 పాటలు పాడుకున్నామంటే సరదాగా ఒక అరగంట సమయం జరిగిపోవును. అవునా? అరగంట సమయం అనేది పెద్ద సమయమేం కాదు, సరదాగా అయిపోతుంది మనం మాట్లాడుకుంటూ ఉంటే. ప్రవక్త అదే అంటున్నాడు, మీరు కనుక సరదాగా ఉన్నట్లయితే అర్ధగంట గడుపుటకు ఎంతో సేపుగానో కనబడదు. అయితే మరణము మరియు జీవములకు మధ్య అది ఊగులాడుచున్నప్పుడు మరణము మరియు జీవములకు మధ్య అది ఊగులాడుచున్నప్పుడు ఆ సమయము ఒక 1000 ఏండ్ల కాలం వలె ఉండును. మరణము అలాగే జీవము, హల్లెలూయా, మరణము మరియు జీవములకు మధ్య అది ఊగులాడుచున్నప్పుడు ఆ సమయము ఒక 1000 ఏండ్ల కాలం వలె ఉండును. అది చాలా గొప్పది. దానిని గురించి యేసు ఏమీయూ చెప్పలేదు, ఇతరులు కూడా దాని గురించి ఏమీయూ చెప్పలేదు. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. కాబట్టి ప్రవక్త ఈ అరగంట నిశ్శబ్దము చాలా విషయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన ఈ 7th సీల్ అనేది, అరగంట నిశ్శబ్దం అనేది అనేక సందర్భాల గుండా ప్రవక్త ప్రస్తావించుకుంటూ వచ్చాడు. అందుకే ప్రవక్త అంటాడు, 7వ ముద్ర అనేది లేదా అరగంట నిశ్శబ్దం అనేది అది ఆది కాండం నుంచి ప్రారంభించబడి అది ఇప్పటికీ కొనసాగుతూ ముందుకు వెళ్ళి అది కొత్త ఆకాశం క్రొత్త భూమిగా తెచ్చు వరకు అది కొనసాగిద్దని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే అరగంట నిశ్శబ్దం ఎక్కడున్నది? ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. బైబిల్ యొక్క ప్రారంభము నుండి బైబిల్ యొక్క ముగింపు దాకా ఈ 7వ ముద్రనే అరగంట నిశ్శబ్దము ప్రయాణం చేస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న ఈ మాట ఏంటంటే, మీరు గమనించండి, 230, ఒక్కసారి కొద్దిగా మనం పైకి వెళ్దాం చూడండి. ఇక్కడ మనం గమనించినప్పుడు 230 ఐ థింక్ 31 చూడండి ఒకసారి. ఈ 7 ముద్రల సకల కార్యముల యొక్క ముగింపు సమయమని మనం గుర్తుంచుకోవాలను. అది సరియే. 7 ముద్రల గ్రంథములో వ్రాయబడిన కార్యములు ముద్రింపబడి జగత్తుకు పునాది వేయబడక ముందే ఆ విమోచన పథకము అవన్నీ ప్రతిదీ ముగింపబడును. అది అంతము. బ్రదరు ఒక్క నిమిషం అండి. నేను మాట్లాడుతుంది 234వ పేర. అది ఒక రాకెట్టును గాలిలోనికి పేల్చినట్లుండెను. ఓకేనా? గమనించండి, ప్రవక్త 7th సీల్నే నానా విధములుగా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ తీసుకొని 7వ ముద్ర ఎలాగ ఉండును అని చెప్పకుండా, బహిరంగంగా దాన్ని బోధించకుండా
ఆయన మరి మాదిరులు గుండా కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన వాటిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం చెబుతున్నాడంటే అది ఆది కాండం నుంచి ఉండును అన్నాడు. ఐ హాఫ్ అన్ అవర్ సైలెన్స్ అనేది, సెవెంత్ సీల్ అనేది ఆది కాండం నుంచి ప్రారంభించబడి అది ప్రకటన గ్రంథం దాకా ముందుకు సాగరని మాట్లాడతాడు ఆయన. తర్వాత ప్రవక్త ఏం వర్ణిస్తాడంటే ఈ గ్రంథము విమోచన గ్రంథము, ఇది హక్కుపత్రము, ఇది దేవుని యొక్క కుడి చేతిలో యజమానుడి చేతిలోకి వెళ్ళిపోయిన గ్రంథము. ఆ గ్రంథంలో ఉన్నవారి కొరకు దేవుడు రక్తం కార్చి మరలా తీసుకొని వచ్చి దేవుడు తన ముద్రను బయలుపరుస్తున్న గ్రంథం అని ఆయన మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి 234వ పేరాలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ 7వ ముద్ర అనేది ఒక రాకెట్ గాలిలోకి ప్రేలినట్లుండును. 7వ ముద్ర అనేది రాకెట్లో గాలిలోకి రాకెట్టు పేలినట్టుగా ఉండును. మరియు ఆ రాకెట్టు అక్కడ పేలును, అంటే గాల్లో పేలును. మరియు అది పైకి పోయి మరలా ప్రేలును. ఆమేన్. అది 5 నక్షత్రములుగా బయటికి వదులును. ప్రేలిన తర్వాత ఆ ప్రేలుల నుంచి ఒక 5 నక్షత్రాలు బయటికి వస్తాయి. ప్రైజ్ బీ టు గాడ్. ఆ నక్షత్రముల్లో ఒకటి ప్రేలి మరియు దానిలో నుండి 5 నక్షత్రములను బయటికి వదులుచుండను. హల్లెలూయా. బయటికి వదులును. చూడండి, అది చివరకు కనబడకుండా పోవును. ఆమేన్. ఇది ఎలాగుండునంటే గాలిలోకి ఎగిరే ఒక రాకెట్ వలె ఉండును. ఆ రాకెట్ ఎగిరి ఇలా గాలిలోకి వెళ్ళినప్పుడు అది అలాగ ప్రేలును. ప్రేలిన తర్వాత ఆ ప్రేలులో నుంచి ఒక 5 నక్షత్రం వంటి వాటి బయటకు వచ్చును. ఆ 5లో నుంచి మరలా ఒకదానిలోంచి ఒక 5, ఒకదానిలోంచి ఒక 5 అలాగ భాగాలకు విభజించబడుతూ అది చివరికి కనబడకుండా పోవని మాట్లాడుతున్నాడు ఆయన. పైన అంటాడు అది సంఘకాలములో నుండి ముద్రలోనికి, అది ముద్రలో నుండి బూరల్లోనికి, అది బూరల్లో నుండి పాత్రలోనికి, అది పాత్రలో నుండి తెగుల్లోనికి, అక్కడి నుంచి అది వేళ్ళ పరిపాలనకు వెళ్ళిపోతూ అది క్రొత్త ఆకాశము క్రొత్త భూమిగా మారిపోద్దని చెప్పాడు ఆయన. కాబట్టి సెవెంత్ సీల్ అనేది పిల్లారా, అది ప్రారంభం నుంచి మరమయుక్తముగా ఒక మనుషులకు వెళుతుంది. అక్కడి నుంచి కొన్ని సంతానములుగా ప్రబలుతూ ఉంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంది, మరలా ప్రబలుతూ ఉంది. హల్లెలూయా. ఆత్మ సెవెంత్ సీల్ అనే ప్రభుని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మయే ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఒక దగ్గరే ఉండకుండా కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత, అంటే భూమి మీద సంతానములుగా ఎన్నుకున్న వంశావళిలో నుండి ముద్ర పగలగొట్టబడుతూ అక్కడి నుంచి అది విభాగించబడతా ఉంది. ఫలించేడు కొమ్మ వలె ఉంటున్నారా? ఒక ఫలించేడు కొమ్మ వలె ఒక కొమ్మలో నుండే ఆ చిగురు పుట్టి అనేక ఫలించేడు కొమ్మలుగా మారి అది వ్యాప్తి చెందుతూ ఉన్నది. అది ఒక లేఖనం దీన్ని నేను చూపిస్తాను. ఆది కాండము, ఇది మీకు కొద్దిగా స్పష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ లేఖనం దీనికి సరిపోతుంది. ఆది కాండము 48వ అధ్యాయం అనుకుంటా. యోసేపు గురించి యాకోబు మాట్లాడుతున్న లేఖన భాగం ఒకసారి తీయండి పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆది కాండము యోసేపు గురించి యాకోబు ప్రవచిస్తున్న మాట. అంత్యకాలమందు ఎంత 49, 22 తీయండమ్మా. 49, 22. ఓకే బ్రదర్, చదవండి. యోసేపు ఫలించేడి కొమ్మ, ఓటు యొద్ద ఫలించేడి కొమ్మ. జాగ్రత్తగా వినండి. యాకోబు మాట్లాడుతున్నది తన కుమారుడు గురించి మాత్రమే కాదు, కానీ పైన బైబిల్ సెలవిస్తుంది అంత్యకాలమందు జరుగుతున్న ప్రవచన వాక్యాలు అవి. అంత్యకాలమందు జరుగుతున్న ప్రాఫెసీస్. ఏమని అంటే ఎవరో ఒక యోసేపు ఉండబోతున్నాడని అర్థం. ప్రవక్త తేటగా అన్నాడు, యోసేపు అంటే ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. ఏమని ఆయనకి ఇవ్వబడిన ఫలించేడి కొమ్మ, ఆయనకి ఇవ్వబడిన ఆశీర్వాదం మనం చూద్దాం ఒకసారి. చూడండి బెదరు. యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, నీళ్ళ ఓట యొద్ద, వాక్యం యొద్ద ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారి బాణములు వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తములు బలము వలన అతను విల్లు బలమైనదగును. ఇజ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయను. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను
పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనలతోనూ అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను నీ సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యోసేపు ఒక ఫలించేడి కొమ్మ. ఒక దగ్గరే ఉండేవాడు కాదు, కానీ గోడ ఎక్కి మరి ప్రాకువాడు ఆయన. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, నిజానికి యేసుక్రీస్తు యొక్క రాకడ జరిగింది ఎక్కడంటే యెరూషలేములో మాత్రమే జరిగింది. మొదటి రాకడ ఎక్కడ జరిగిందండి? యెరూషలేములో పుట్టాడు ఆయన. యోసేపు యెరూషలేములో పుట్టాడు. రాకడ జరిగింది ఆనాడు యూదులకు మాత్రమే, అలాగే సమరయులకు కూడా రాకడ జరిగింది. అయితే అది గోడ ఎక్కి, యెరూషలేము గోడలు ఎక్కి ప్రపంచం మొత్తం పాకింది. అది చెట్టు ఒక్క దగ్గర ఉండకుండా ఫలించేడు కొమ్మ గనక కొమ్మలు ప్రబులుతూ ఉన్నాయి. ఆమెను కొమ్మలు వచ్చినప్పుడు ఫలాలు కూడా వస్తాయి కదా. ఫలించేడు కొమ్మ ఖచ్చితంగా ఫలాలు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క చెట్టే ఎక్కడికి ప్రాకింది? ప్రపంచం మొత్తం పాకింది. ఆది కాండంలో ప్రాకలేకపోయినది, ఆదాం దాన్ని స్టాప్ చేశాడు. ఇంకొకటి ప్రాకాడు. ఏదేని గోడ దాటి ఒకడు ప్రాకాడు ఆనాడు. హల్లెలూయా. నిజానికి ప్రాకాల్సిందేంటి? ప్రబలాల్సిందేంటి? జీవవృక్ష ఫలము. యోసేపు అనే యేసుక్రీస్తు తోట మధ్యలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆదాముకు దేవుడు చెప్పాడు, నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించమని చెప్పాడు, నిందించమని చెప్పాడు ఆయన. అది ఎవరి వాగ్దానం? అది క్రీస్తు వాగ్దానం. అది క్రైస్ట్ ప్రామిస్. అది హల్లెలూయా. ఆదామే క్రీస్తు స్థానంలో నిలబడి పలుకబడిన మాట ద్వారా ఆయన ఏం చేయాలి? ఏదైనా తోటలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ప్రబలాల. అది దీవెనది. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని, ఏదైనా కాదు భూమినే నిండించుడి. కానీ అక్కడ సాతాను జ్వరబడి ఆ ఫలింపుని కట్ చేశాడు వాడు. ఏమైనా ఆ ఫలింపుని వాడు తప్పుదోవ పట్టించాడు. హల్లెలూయా. వస్తున్న బ్లెస్సింగ్ ఎలా ఆ బ్లెస్సింగ్ని పొందుకోవాలో అన్న దానిని ఎరగక మునిపే ఆ బ్లెస్సింగ్ని తప్పైన త్రోవలో వీడు సంఘానికి అప్లై చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే సాతాను యొక్క ఫలింపు అక్కడ జరిగినది. ఏదైనా తోట దాటి వాడు ప్రబలాడు. ఇప్పుడు తెలుసుగా, అందుకే ప్రవక్త అన్నాడు, దిస్ ఈజ్ ద సాతాను ఏదైనా అని చెప్పాడు ఆయన. సాతాను అంటే ఏంటి? ప్రపంచం మొత్తం వాడి పిల్లలే. ఏదైనా తోటలో ప్రారంభించబడిన మొక్క, వాడి చెట్టు, మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షఫలం ఇప్పుడు ఎలా ప్రబలింది? అది ప్రపంచం మొత్తం ప్రబలింది. అది గోడలెక్కి ప్రాకింది. అది హల్లెలూయా. వాడు కయ్యనిగా వచ్చాడా బయటికి? తర్వాత వాడు గోడలో ఉన్నాడు, గోడ బయటికి వెళ్ళాడా? ఏదేని నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రబలాడా? పైపెచ్చి మీరు గమనించండి, బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా. కయ్యను హేబేల్ని చంపిన తర్వాత దేవుడు అంటాడు హేబేల్ని చంపిన తర్వాత కయ్యన్ని ఎవరన్నా చంపుతారేమోనని కయ్యనికి దేవుడే ముద్ర వేశాడంట. ఆమేన్. కయ్యని నొసటి మీద దేవుడే ముద్ర వేశాడు. ఎవరన్నా కయ్యన్ని చంపితే 7 ప్రతిదండన మరి ఆ వ్యక్తి మీదకి వస్తుందని దేవుడే కయ్యని ప్రొటెక్ట్ చేశాడు అక్కడ. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. ఒకసారి తీని లేకపోతే మీకు అవగాహన ఉంటుంది. నేను వెంటనే చెప్పి వెళ్ళిపోకుండా దాన్ని రాసుకుంటా ఉన్నాను, లేకపోతే మరి తెలియని వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దేవుడు కయ్యనికి ముద్ర వేశాడు ఆది కాండంలో. నేను దేశదిమ్మరిని ప్రభువా, 4వ అధ్యాయము 15వ వచనము లేదా 14 నుండి చదవండి. నేడు ఈ ప్రదేశములో నన్ను వెళ్ళగొట్టితివి. ఏంటంటే అది? ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడు? మీకు తెలుసా, ప్రభు సన్నిధిలోంచి బయటికి వచ్చిన వాడు దేశదిమ్మరి. ఆమేన్. ప్రభు సన్నిధిలో ఉన్నవాడు మాత్రమే ఆశీర్వాదం కలిగిన వాడు తప్ప ప్రభు సన్నిధి నుంచి బయట తిరిగివాడు దేశదిమ్మరి. ఆమేన్. వాళ్ళ పిల్లలు ప్రార్థిస్తారు, వాళ్ళ పిల్లలు బలర్పిస్తారు, వాళ్ళ పిల్లలు ఆరాధిస్తారు, వాళ్ళ పిల్లలు వాక్యం చదువుతారు, ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళు ఎవరు? దేశదిమ్మరులు. అందుకే ప్రవక్త అంటాడు, ఇష్మాయేలుకి ప్రభు సన్నిధి లేదు, కయ్యనికి దేవుని సన్నిధి లేదు. ఎందుకనగా వాళ్ళు దేవుని కుమారులు కాదు కనుక. దేవుని కుమారులకు మాత్రమే దేవుని సన్నిధి ఉండును.
ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చుట. హల్లెలూయా. దేవుడు యెహోషువతో అన్నాడా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎలియాజరు, ఏమే నీ యజమానుడి సన్నిధి నీకు తోడుగా వచ్చును. రిబ్కాను తేవాలన్నా, గమ్యంలోకి వెళ్ళాలన్నా, యుద్ధము జరిగించాలన్నా అక్కడ ఎవరు ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలి. అందుకే ఏలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో నాకు తెలుసు అంటాడు. ఐ నో వేర్ ఐ యామ్ స్టాండింగ్. హల్లెలూయా. నేను ఎక్కడ నిలబడ్డానో తెలుసు. ఆమేన్. నేను ఎవని సన్నిధిలో ఉన్నానో కూడా తెలుసు అని చెప్తాడు ఆయన. కాబట్టి ప్రభు సన్నిధి తన పిల్లల ఎంట ప్రయాణం చేస్తూ ఉంటుంది ఎల్లప్పుడు కూడా. తర్వాత చూడండి పిల్లరా, కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 ఇంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపకుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. హల్లెలూయా. గమనించారా మీరు? ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి గుర్తు వేసెను. ఎవరు కనుగొన్నా కానీ కయ్యని చంపకుండా ఉండటానికి దేవుడే కయ్యని నొసట మీద గుర్తు వేశాడు. ఒకవేళ చంపితే 7 ఇంతల ప్రతిదండన ఆ వ్యక్తి మీదకి వస్తుందని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దేవుడు ఎందుకు మరి ముద్ర వేశాడంటే సంతానం యొక్క మరి ఏమంటారు అభివృద్ధి కొరకు. ఖచ్చితంగా సర్పసంతానం భూమంతా ప్రబలాలని దేవుడే పర్పస్లీ కయ్యని చంపకుండా వాడిని వదిలిపెట్టాడు. హల్లెలూయా. కానీ ఇదే టైం అంటే వాడిని చంపే టైము. అదేమో విత్తనం ప్రబలే టైము, ఇదేమో విత్తనాన్ని చంపే టైము, ఫలాన్ని కోసే టైము. ఆమేన్. అందుకే ఒక వ్యవసాయకుడు అంటాడు, ప్రభువా మనం రాత్రి కాలమందు పొలం వేసినప్పుడు, మనం పొలము దున్ని విత్తనాలు జల్లినప్పుడు అప్పుడు ఈ యొక్క కలుపు మొక్కలు లేవు కదా, ఈ గురుగులు లేవు కదా, ఇవి ఎక్కడి నుండి వచ్చే ప్రభు అని ఆ వ్యవసాయకుడు అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, రాత్రి కాలమంది వ్యవసాయకులు నిద్రపోతూ లేస్తూ ఉండగా, హల్లెలూయా, వాళ్ళు సరిగ్గా ఏదైనా తోటను పరిపాలన చేయకుండా ఉన్నప్పుడు ఆదాము వ్యవసాయకుడు, ఆడామ్ ఈజ్ అ ఫార్మర్. ఆదాము ఆది కాండంలో వ్యవసాయకుడు. కానీ సక్రంగా ఆ వ్యక్తి పరిపాలన చేయకుండా ఉండుట బట్టి తన దృష్టి, ఆదాము దృష్టి తన భార్య మీద లేదు, ఆదాము దృష్టి సంఘం మీద లేదు. సంఘం ఏం తింటుందో చూడట్లేదు ఆయన. సంఘం ఏం తింటుంది, ఏ ఆహారం భుజిస్తూ ఉన్నది, ఎవరితో సైనిస్తూ ఉన్నది, ఎవరితో మాట్లాడుతూ ఉన్నది, ఎవరితో ఫెలోషిప్ చేస్తూ ఉన్నది అన్న సంగతి ఆదాము గమనించకుండా పోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే వ్యవసాయకుడు నిద్రపోతా లేస్తున్న టైంలో ఎవడొచ్చాడు? రాత్రికాలం మందు దొంగ వచ్చాడు అక్కడికి. దొంగ వచ్చి నిజమైన భూమిలోనే దేవుడే దిగివచ్చి భూమిని దున్ని నిజమైన గురుగులు వేసిన, గోధుమలు వేసిన ఆ పొలములోనే సాతాను వచ్చి అక్కడ గురుగులు జల్లాడు. ఎవరు ఫాల్ట్ అది? ఆదాము యొక్క ఫాల్ట్ అది. హల్లెలూయా. గమనించండి పిల్లారా, అదే మాట్లాడుతున్న లేఖన భాగం. పారబుల్ ఏంటంటే ఆది కాండంలో జరిగిన ప్రక్రియ అది. అప్పుడు దేవుడేమన్నాడు? ఇప్పుడే కొయ్యొద్దు. వినాలి, ఇప్పుడే మీరు కొయ్యొద్దు, మీరు ఇప్పుడే కయ్యని చంపొద్దు. చంపితే మనకే నష్టం. ఎందుకనగా కయ్యని పక్కనే హేబేలు కూడా ఉంటాడు, గురుగు పక్కనే గోధుమ కూడా ఉన్నది, నిజమైన విత్తనం పక్కన అబద్ధ విత్తనం కూడా ఉన్నది, కారు ద్రాక్షవల్లి పక్కనే నిజమైన ద్రాక్షవల్లి కూడా ఉన్నది. కాబట్టి ఆయన అంటాడు, నీవు ఇప్పుడే దీన్ని కొయ్యొద్దు, ఒక కాలం రాబోతా ఉన్నది. ఆ కాలంలో ఎవరు వస్తారు? రీపర్స్ వస్తారు, కోసేవాళ్ళు వస్తారు, పంట కోసేవాళ్ళు వస్తారు. వారికి తెలుసు ఆ మిస్టరీ ఏంటో, ఆ కయ్యని ఎవడో తెలుసు, దేవుని ముద్ర ఏంటో తెలుసు, సీల్ ఆఫ్ గాడ్ తెలుసు, అలాగే సీల్ ఆఫ్ ఈవిల్ తెలుసు. దుష్టుడి ముద్ర తెలుసు, దేవుని ముద్ర తెలుసు వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఎలా కోస్తారండి? కొడవలంటే ఏంటి? కొడవలంటే భౌతికమైన కొడవలు మాట్లాడబడుతున్న లేఖన భాగము కాదు. ఎలాగైతే ఒక ఫార్మర్ అంతే దినమంది వచ్చినప్పుడు, 2 ఎదిగినప్పుడు, వినాలి, గురుగులు గోధుమలు 2 పరిపక్వమైనప్పుడు ఎలాగైతే మరి వ్యవసాయకుడు వచ్చి కొడవలు పట్టుకొని కేవలం గురుగులు మాత్రమే జాగ్రత్తగా కోసుకుంటూ వెళ్తాడో, అర్థమైందా? ఈ మర్మము సంస్కర్తలకు తెలియదు. సంస్కర్తలు పంట కొయ్యలేరు జాగ్రత్తగా. సంస్కర్తలు గురుగులు బదులు గోధుమ కోస్తారు. విత్తన టైంలో నువ్వు కోసేటప్పుడు, చంపేటప్పుడు నిజమైన విత్తనాలు మరణిస్తాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడు పౌరు కాలంలో దిగిరాలా కోయటానికి పంటని.
పౌలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది సంఘం. ఎందుకనగా నిజమైన ఆదాము సంఘాన్ని కాపాడాడు వచ్చి మరలా. కొన్ని జాగ్రత్తగా నా విషయాలు మీరు పట్టుకోవాలి. ఆది కాండంలో ఆదాము సంఘాన్ని చెడగొట్టాడు. క్షమించండి, అంటే నా అర్థం ఏంటంటే అతను జాగ్రత్త వహించకపోవటాన్ని బట్టి, అతను వ్యవసాయకుడిగా సక్రమంగా పని చేయకపోవటాన్ని బట్టి ఆ ఒక ఏదైనా తోటకి మరో విత్తనాలు చల్లటం ప్రారంభించబడ్డాయి. ఆ తోట ఎవరో కాదు కానీ, ఆ భూమి ఎవరో కాదు కానీ హవ్వయ్య ఉన్నది. ఆ హవ్వలోనే గురుగులు పడ్డాయి అన్నమాట. ఇప్పుడు 2 ప్రభులుతా ఉన్నాయి. వినాలి, ఇప్పుడు కయ్యను ప్రభులాడు, హేబేలు ప్రభులుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2 జనములలో నుండి హేబేలుకి ప్రతిగా షేతు వచ్చాడు. షేతు నుండి వచ్చిన సంతానము, అలాగనే సర్ప సంతానముగా ఉన్న ప్రైజ్ బి టు గాడ్ కయ్యను వచ్చిన సంతానము. ఈ 2 సంతానములు ప్రపంచమంతా ప్రభులయ్యి ఇప్పుడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం. అందుకే ప్రవక్త అంటాడు 10 లక్షలలో 2. దేవుడు ఎన్నడూ తన సంతానమును పోగొట్టుకొనడు. దేవుడు ఎన్నడూ తన సంతానమును పోగొట్టుకొనడు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా మోసపోరని చెప్పాడు ఆయన. అది మతము నుండి రావచ్చు, రాజకీయం నుండి రావచ్చు, డబ్బు నుంచి రావచ్చు, పేరు ప్రఖ్యాతి నుండి రావచ్చు, లేదా అవిశ్వాసం నుండి రావచ్చు, వాక్యం నుండి రావచ్చు. ఎలా వచ్చినా కానీ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ముద్రించబడిన వారు మాత్రము ఎన్నటికీ తప్పిపోరు పిల్లారు. వాళ్ళు మోసపోరు వాళ్ళు. ఎందుకనగా రక్తం వారి లోపల ఉన్నది, పరిశుద్ధాత్మ వారి లోపల ఉంది కనుక వాక్యం అన్నిటి వివేచించిన కనుక వాళ్ళు పడిపోరు పిల్లారా. గ్లోరీ బి టు గాడ్. చూడండి, ప్రపంచం మొత్తం కయ్యని ప్రభులాడు. ఇప్పుడు దేవుని సంతానం తక్కువ, కయ్యని సంతానం ఎక్కువ. నోవా కాలములో కేవలము దేవుని కుమారులు ఎంతమంది దేవుని సంతానం ఎంతమంది చెప్పండి నాకు? 8 మంది. మిగతా వాళ్ళందరూ దేవుడు తన కుమారులు పోగొట్టుకోరు. ఒకవేళ 8 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే గాడ్ ఖచ్చితంగా దేవుడు వారితో డీల్ చేసి వాళ్ళని పట్టుకునేవాడే. వర్తమానం ఉన్నదే ఎందుకొరకు? తన కుమారులు పట్టుకోవడానికి. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఇదంతయు నీ ప్రయాస కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ ఎన్నిక కాదు, కానీ అది దేవుడి ఎన్నికని పలికాడు ఆయన. ఇదంతయు దేవుడి ఎన్నికే పిల్లారా. దేవుడి ఎన్నికే నీ ద్వారా పనిచేస్తూ ఉన్నది. ఆ కృప నీ ద్వారా పనిచేస్తూ ఉన్నది. ఏమైనా బలహీనతలో ఉన్నప్పుడు బలం ఇచ్చేది ఆ కృపే. ఆ ఎన్నికే నీకు బలం ఇస్తూ ఉన్నది. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు నిజమైన భూమిలో నిజమైన విత్తనాలు నాటాడు ఆయన. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆనాడు ఆది కాండములో ఇంకా మర్మాన్ని ఎరగటానికి మునిపే ఆనాడు ఎలా జరిగిందంటే గురుగుల తర్వాత గోధుమ పడింది. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండములో ఏదైనా తోటలో హవ్వ గర్భంలో మొదటగా ఏం పడింది? గురుగు, గోధుమ కాదు. ఇంకా ఆ మర్మాన్ని దేవుడు విప్పల. హౌ టు రీప్రొడక్ట్ ద పీపుల్, ఎలా దేవుడి యొక్క సంతానమును ప్రబలింప చేయాలన్న మర్మాన్ని దేవుడు ఆదాముకి ఇంకా బయలుపరచలా. ఏమని దేవుడి మనసు ఏంటి? పలుకబడిన మాట ద్వారా ఆదాము సంతానమును ప్రబలింప చేయాలా. వీడు ఏం చేశాడు? తప్పైన త్రోవలో అక్కడ వాక్యాన్ని విత్తాడు. గ్లోరీ బి టు గాడ్. ఎప్పుడైతే వీడి గురుగుని గమనించాలి, సాతాను గురుగుని హవ్వ గర్భంలో వేశాడు. వేసిన తర్వాత ఇప్పుడు ఆదాము చేంజ్ చేశాడు, గోధుమని వేశాడు. విన్నారా? వాళ్ళు దేవుని స్వరూపం కోల్పోయినప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలే. హల్లెలూయా. ఆదాము మానవుడిగా మారినప్పటికీ సర్పసంతానం కాదు, దేవుని కుమారుడే. ఒక విషయం చెప్పనా మీకు? దేవుని స్వరూపం ఉంది, మనిషి స్వరూపం ఉంది, మృగం స్వరూపం ఉన్నది. గాడ్, మ్యాన్ అండ్ బీస్ట్. కయ్యనెవరు? బీస్ట్. ఆదాము పాపములో పుట్టినప్పటికీ పిల్లారా, క్షమించండి, ఆదాము పాపిగా మారినప్పటికీ, లేదా ఆదాము రక్తం ద్వారా వస్తున్న సంతానం అంతా కూడా పాపులుగా పుట్టినప్పటికీ నువ్వు వాక్యం చెప్పిన వెంటనే వాళ్ళు స్వీకరిస్తారు. ఆ భూమి కొద్దిగా కఠినంగా ఉన్న పాప నియమాలతో ఉన్నప్పటికీ దే విల్ యాక్సెప్ట్ ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్. ఖచ్చితంగా వాళ్ళు గడియ వర్తమానాన్ని పట్టుకుంటారు వాళ్ళు. కానీ బీస్ట్ ఒకరు ఉంటారు, వాక్యాన్ని నమ్మని కొంతమంది మృగాలు ఉంటారు. నువ్వు వాక్యం బోధించు, వాళ్ళ చెవులు దురద చెవులు, వాళ్ళు వాక్యాన్ని పట్టుకోరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు, అక్కడ వరకే ఉండిపోతారు. కానీ దేవుని సంతానం ఎలాంటిది? గమ్యాన్ని కొట్టేది, శత్రువుని కొట్టేది. వేర్ ఈజ్ ద బీస్ట్? మా కుటుంబాన్ని కూల్చిన వాడు ఎవడు? మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తెచ్చిన వాడు ఎవడు వాడు? అర్థమైందన్నమాట. నా కుటుంబాన్ని కూల్చింది ఎవరు? నా సంతానాన్ని పడేసింది ఎవడు? దేవుని రాజ్యాన్ని పడగొట్టింది ఎవరని వాళ్ళ కన్నులు వెతుకుతూ ఉంటాయి.
హల్లెలూయా. ఆ ఆత్మలు పట్టుకుంటారు వాళ్ళు. అందుకే ప్రవక్త అంటే డిజర్నింగ్, ద స్పిరిట్ ఆఫ్ ద డిజర్న్మెంట్, ఆత్మను వివేచించుట. దేహాల వెనకాల దాగి ఉండి మాట్లాడుతున్న ఆత్మలను పట్టుకొనుట, దేహాల వెనకాల దాగి ఉండి ఏమని గొడవలు తెస్తున్న ఆత్మలను పట్టుకొనుట. హల్లెలూయా. ఎవరోళ్ళు? సర్ప సంతానం వాళ్ళు. ఆదాము సంతానము దేవుని కోల్పోయినప్పటికీ కానీ తర్వాత వాళ్ళు దేవుని పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకనగా దేవుడు వారి కొరకు మరలా దిగి వస్తాడు. హల్లెలూయా. వచ్చాడు మరలా ఆయన. ఆది కాండములో మరణానికి జీవానికి మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటే ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పడిపోతున్నప్పుడు దేవుడే మరలా దిగి వచ్చాడు. ఆదామా అని పిలిచాడు ఆయన. దేని కొరకు? సహవాసం కొరకు. మరలా వెనకరండి. ఏమైనా ఫ్రమ్ ఇమేజ్ ఆఫ్ మ్యాన్ టు ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎక్కడి నుంచి కాలింగ్ అది? ఇమేజ్ ఆఫ్ మ్యాన్ నుంచి ఇమేజ్ ఆఫ్ గాడ్ కాలింగ్ అది. హల్లెలూయా. కానీ తాత్కాలికమైన రక్తము కనుక, తాత్కాలికమైన విమోచన కనుక వారికి ఇమేజ్ రాలా. గ్లోరీ బీ టు గాడ్. అందరు జాగ్రత్తగా ఉంటున్నారన్నమాట. క్రీస్తు వచ్చేదాకా నిజమైన గోధుమ ఇంకా పడలా. ఇమేజ్ ఆఫ్ గాడ్ రాలా. ఇమేజ్ ఆఫ్ మ్యానే వెళ్తా ఉంది. ఆదాము స్వరూపమే వెళ్తా ఉంది. మనిషి పోలికే వెళ్తా ఉంది. ఏమైనా కార్నల్ మైండ్ వెళ్తా ఉంది. భౌతిక రక్తం ప్రవహిస్తూ ఉన్నది. ఎప్పుడైతే పలుకబడిన మాటగా ప్రభు దిగి వచ్చాడో ద ఇమేజ్ ఆఫ్ గాడ్ కేమ్ వన్స్ అగైన్. మరొక్కసారి ఆదాము వంటి వాడు మరలా దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు? మలుపు తిప్పువాడు. యేసుక్రీస్తు ఎవరు? యూటర్న్ చేయవాడు నిన్ను. గ్లోరీ బీ టు గాడ్. మరలా మన స్వభావంలో నుండి దైవత్వం ఇచ్చేవాడు ఆయన. అందుకే పౌలు అంటాడు, దైవత్వం ఇక కొద్ది పరిపూర్ణత కాదు అని. ఎవరిని చూశాడు? యోసేపులో కొద్దిగా పరిపూర్ణత ఉన్నది, అబ్రహాములో కొద్దిగా ఉన్నది, ఇస్సాకులో కొద్దిగా ఉన్నది, యాకోబులో కొద్దిగా ఉన్నది, దావీదులో కొద్దిగా ఉన్నది, ఏలియాలో కొద్దిగా ఉన్నది, ఎలీషాలో కొద్దిగా ఉన్నది. అంటే దైవత్వం అనేది ఫ్రమ్ ఇమేజ్ ఆఫ్ మ్యాన్ టు ఇమేజ్ ఆఫ్ గాడ్లోకి వెళ్తా ఉన్నారు వాళ్ళు. కానీ పూర్తిగా తిప్పాలని రక్తం రావాలి అక్కడ, పలుకబడిన మాట రావాలి అక్కడ. మెస్సయ్య వర్తమానం ఏంటి? మరణములో నుంచి జీవంలోకి లాగేది అది. మరణం అంటే ఏంటి? ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్. ఎవడు? బీస్ట్ లాంటి వాడు. హూ ఈజ్ ద ఎనిమీ? నీకు శత్రువు ఎవడు? నీవే నీ శత్రువు. ప్రవక్త అంటాడు, హూ ఈజ్ మై ఎనిమీ? విలియం బ్రానమ్ ఈజ్ మై ఎనిమీ అన్నాడు ఆయన. ఏంటది? ఇమేజ్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. కానీ ఇన్ ద బిగినింగ్ వీఆర్ నాట్ ద ఇమేజ్ ఆఫ్ మ్యాన్, వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మన మాటే శాస్త్రము, మన నడికే పవిత్రము, మన దైవత్వం మనలో ఉందా అన్నాడు. కానీ ఏం జరిగింది? ట్రాప్ చేయబడ్డాం మనము, పడిపోయాం మనము. ఎవడో వచ్చి విత్తనాలు నాటాడు మన లోపల. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, దైవత్వమిక సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది. ఏమైనా పలుకబడిన మాట ఆయన, కడపటి ఆదాము ఆయన. గ్లోరీ టు గాడ్. అందుకే చూడండి పిల్లరా, ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మరలా గర్భములో విత్తనాలు వేయటం ప్రారంభించాడు. అందుకే ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. నేను తప్పటం లేదు, నేను చివరిలో వస్తాను, దీన్ని చివరిలో కలుపుతాను నేను. ఓకేనా? జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, దిస్ ఈజ్ అ బ్రైడ్ రిస్టోరేషన్ అని పలికాడు ఆయన. ఏంటిది? వధువు యొక్క పునరుద్ధరణ, వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ, వధువు స్థానం యొక్క పునరుద్ధరణ. ఆయన ఏమంటాడు తెలుసా? ఒకసారి ఆ లేఖన భాగం నేను చూపిస్తాను కొన్ని విషయాలు మీకు. ఆది కాండము. ఎల్లప్పుడూ కూడా సాతాను కన్ను ఎక్కడుండిద్ది అంటే, ఎక్కడుండిద్ది? కన్యక మీద ఉండిద్ది. హల్లెలూయా. సాతాను కన్ను ఎల్లప్పుడూ కూడా కన్యక మీద ఉండిద్ది. ఎలాగన్నా చెరిపేద్దామని. ఇది ఏ కాలం ఇది? కన్యత్వాన్ని కాపాడుకోలేక కాలం ఇది. అది స్పిరిచువల్గా అండ్ ఫిజికల్గా. మ్యారేజ్ కాకమునిపే కన్యత్వం పాడైపోతూ ఉన్నాయి. భర్తకి నిష్కలంకంగా సమర్పించుకునే దేహాలు లేవు ఇప్పుడు. వెర్జినిటీ లేదు ఇప్పుడు. హల్లెలూయా. అది సంఘం కావచ్చు, స్త్రీలు కావచ్చు. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సొదొమ గొమొర కండిషన్. సొదొమ గొమొర యొక్క కండిషన్ పరిబడిన సమయం ఇది. మంచి అనేది చెప్పడానికి అవకాశం లేదు. ఆది కాండము. ఇస్సాకు పుట్టిన తర్వాత ప్రవక్త ఎన్నుకున్న అంశం ఏంటంటే, బ్రైడ్ రిస్టోరేషన్లో ప్రవక్త ఎన్నుకున్న అంశము, గెరారు ప్రాంతానికి దేహం మార్చిన తర్వాత, ఎలోహిం దేహాలు వాళ్ళు మార్చిన తర్వాత గెరారు ప్రాంతానికి కరువులో వాళ్ళు వెళ్తారు. అక్కడికి అబ్రహాము శారాలు. చూడండి ఒకసారి. 22 ఇస్సాకు
ఇస్సాకు బలి కొరకు తీసుకెళ్తాడు. 24 ఇస్సాకు యొక్క వివాహం జరుగుతున్నది. దానికి ముందు 23, అంతేనా? రండి. ఎస్ ఇస్సాకు మునిపే. ఎస్, ఇంకా ఇస్సాకు పుట్టలేదు, దేహాలు మార్చాడు ఆయన. ఆదికాండము 20 18వ అధ్యాయంలో 18లో దేహాలు మార్చబడ్డాయి. ఎలోహిం దిగి వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము శారాలు దేహాలు ఎలోహిం మార్చాడు. 19లో సొదొమ గొమొర పట్టణం మీద వస్తున్న దేవుని యొక్క ఉగ్రత. ఓకేనా? 18 దేహ మార్పు, 20 కరువులోకి వెళ్తాడు, 19లోనేమో సొదొమ గొమొర పట్టణం యొక్క ఉగ్రత. ఓకేనా? 20 చూడండి, ఆదికాండం 20 అధ్యాయంలో. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. తర్వాత కిందకు వచ్చిన బ్రదరు 2 చదవండి, అర్థమవుతుంది అది. ఓకే. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాని గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనేను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నా నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తామని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. గమనించండి పిల్లారా, ప్రవక్త అంటాడు వధువు యొక్క పునరుద్ధరణ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ లేఖన భాగమే. వధువు యొక్క పునరుద్ధరణ. ఎక్కడి నుంచి పునరుద్ధరణ? ప్రవక్త అంటాడు ఆదికాండము 12 నుంచి సంఘం ప్రారంభించబడింది. ఆదికాండం 12 కాలింగ్ ఫ్రమ్ ద బ్యాబిలోన్. అబ్రహాముని దేవుడు మెసొపొటేమియా నుంచి బయటికి పిలిచాడు ఆయన. ఇరాక్ దేశం నుంచి బయటికి పిలిచాడు ఆయన. బయటికి పిలిచిన తర్వాత నుంచి ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. అబ్రహాముకి నీతీకరణగా బయలుపరుచుకున్నాడు, శుద్ధీకరణ బయలుపరిచాడు, పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని బయలుపరిచాడు, సున్నతి కార్యక్రమం చేశాడు ఆయన. అందుకే ప్రవక్త అంటాడు ఇష్మాయేలు అలాగే అబ్రహాము మిగతా వారందరూ కూడా సున్నతి కార్యక్రమంలో భాగమయ్యారు. దట్ ఈస్ ద రివైవల్ ఆఫ్ ద పెంతెకోస్తు. అది ఏ ఉద్యమం? అది పెంతెకోస్తు యొక్క అనుభవం. అది హల్లెలూయా. అది పరిశుద్ధాత్మను పొందే అనుభవం అది. కానీ అక్కడితో వారి దేహాలు మార్చబడాల. అక్కడితో ఇంకా అబ్రహాం యొక్క అవిశ్వాసం పోలా. అక్కడితో ఇంకా శారా యొక్క అవిశ్వాసం పోలా. కానీ మీరు గమనించండి, 18 అధ్యాయంలో ఆదికాండం 18లో ఎలోహిం ప్రత్యక్షమయ్యాడు. రక్త మాంసాలు ధరించుకొని ఏకైక మనిషి కుమారుడైన ఎలోహిం అబ్రహాం మీదకి ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా ప్రత్యక్షమైన తర్వాత ఆయన వచ్చి వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి కాలమందే ప్రభువు వారి దేహాలు మార్చాడు. గ్లోరీ బి టు గాడ్. అందుకే ప్రవక్త అన్నాడు ఆది కాండములో ఏం జరిగిందంటే 18 అధ్యాయంలో మరలా సంఘము కన్యత్వాన్ని పొందుకున్నది. ఏమైనా ఆది కాండములో ఏదైనా తోటలో హవ్వ కన్యత్వాన్ని పోగొట్టుకుంది. గర్భములో గురుగులు పడ్డాయి, గర్భములో విత్తనాలు పడ్డాయి. ఏం కోల్పోయిందామా? కన్యత్వాన్ని పోగొట్టుకుందామా. అంటే సాతాను దృష్టి ఎల్లప్పుడూ కూడా కన్యక మీదే ఉండును. ఎందుకంటే కన్యక ఒకసారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మరలా ఎవరైనా ఇవ్వగలరా? జాగ్రత్త చెప్పాలి నాకు. ఒక్కసారి స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మరలా ఏదైనా ప్రక్రియ ఉన్నదా? తిరిగి వచ్చే ప్రక్రియ? నో సార్, లేదు ఎక్కడ. హల్లెలూయా. శారా గమనించండి, ఎప్పుడైతే హవ్వ కన్యత్వాన్ని పోగొట్టుకుందో దేవుడు దిగివచ్చి వెంటనే మరలా దేహం మార్చి కన్యత్వాన్ని పోగొట్టలేదు ఆయన. దేర్ ఈజ్ ఎ ప్లాన్. ఎలా మరలా విమోచించాలో అన్నది ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఏమాన్ పడిపోయిన సంఘానికి మరలా దేవుడు ఏం చేయాలి? కన్యత్వాన్ని ఇవ్వాలి, వర్జిన్ బ్రైడ్గా తయారు చేయాలి ఆయన. ఒక వర్తమానం నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇది వరకు. ఓన్లీ వర్జిన్ బ్రైడ్ కెన్ గివ్ బర్త్ టు ద ఒరిజినల్ సీడ్.
చెప్పానా వర్తమానము? ఆమేన్. కన్యకైన వధువు మాత్రమే మూల విత్తనానికి జన్మనివ్వగలదు అనే వర్తమానం చెప్పేది వరకు నేను. అది కూడా సేమ్ ఇదే సీక్వెల్గా బోధించాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి పని ఏంటంటే పిల్లారా, మరలా సంఘానికి కన్నెత్తమని వాళ్ళు. అందుకే ప్రవక్త అంటాడు, ఆ 12 మొదలుకొని 17 దాకా అది 7 సంఘాల పరిచర్య అని చెప్పాడు ఆయన. ఏ పరిచర్య అది? 7 సంఘకాలాల పరిచర్య. సంఘం బయటకు వచ్చింది మొదలుకొని క్రీస్తుని కలుసుకునేదాకా ఉన్న పరిచర్య 7 సంఘకాలాల పరిచర్య. అబ్రహాము కాలాల గుండా వస్తూ ఉన్నాడు, కానీ ఏ వర్తమానం కూడా కన్నెత్తమని ఇవ్వట్లా. ఏ సంస్కర్త వర్తమానము కన్నెత్తమని ఇవ్వట్లా. సంస్కర్తల యొక్క ఇంటర్ప్రిటేషన్ వేరుగా ఉన్నాయి. రిఫార్మర్స్ కాన్సెప్ట్ వేరుగా ఉన్నది. రిఫార్మర్స్ మైండ్ సెట్ వేరుగా ఉన్నది. రిఫార్మర్స్ యొక్క రెవల్యూషన్ వేరుగా ఉన్నది. ఎవరు కూడా లాగలేకపోతారు బయటికి అన్నీ. ఎవరు కూడా దేహాలు మార్చలేకపోతున్నారు. ఎవరు కూడా ప్రామిసెస్ అన్నిచ్చే ఆ గొప్ప రెవల్యూషన్ ఇవ్వలేకపోతున్నారు. కానీ అబ్రహాం విశ్వాసంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రభు అనే బలహీనైపోతా ఉన్నా, నా బలం ఉడికిపోతూ ఉంది, నా బలం ఉడికిపోతూ ఉంది ప్రభువా. మీరు చూడండి, ఒక వచనం మీకు చూపిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం తీయండి. ఎంత బలహీనుడికి అబ్రహాం మారిపోయాడంటే, బైబిల్లో ఇంకో లేఖన భాగం కూడా ఉంది పిల్లారా, నాకు అది ఐ థింక్ రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. అబ్రహాము మరి బలహీనుడు నిజానికి అవ్వాలి. అయితే ప్రతిరోజు అతను నిరీక్షణ కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి బలవంతుడిగా మార్చబడతా ఉన్నాడంట. ఆమేన్. అది కూడా లేఖన భాగం తీసి పెట్టుకొని పక్కన. ఆదికాండం 17వ అధ్యాయము ఓకేనా? 15వ వచనం చూడండి. బ్రదరు 17-15 జెనసిస్ 17:15. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, నీవు అనవద్దు ముందు. ఓకేనా? ఒక ఇస్తున్నాడు ఆయన, నువ్వు అనవద్దు. ఎందుకంటే ఆమె జనములకు తండ్రిగా మారబోతా ఉన్నా, తల్లిగా మారబోతుంది. ఏలయనగా ఆమె పేరు శారా. పేర్లు మార్చాడు. ఇంకా హవ్వ కాదు శ్రీమతి ఆదాం అన్నట్టుగా, ఇంకా సంగమ కాదు వధువు అన్నట్టుగా. ఎందుకు అందరికీ విత్తనాలు ఇవ్వటానికి కాదు, అందరికీ జన్మ ఇవ్వటానికి కాదు, వాగ్దాన పుత్రుడికే జన్మ. హాగర్ పేరు మార్చాడు దేవుడు, కెతురా పేరు మార్చాడా? కానీ ఎవరు పేరు మార్చాడు? శారా. ఎందుకు? ఆమె కన్యకగా మారబోతుంది కనుక. ఆమేన్. మరలా గర్భములో ఇంకా ఏమాత్రము కూడా గురుగు ఉండకూడదు. నీ మొదటి జన్మ ఇంక ఉండకూడదు. ఇంకా నువ్వు వాగ్దాన పుత్రుని కనాలంటే నువ్వు మొదటిగా కన్యకగా మారాలా. సంఘం మరలా వర్సినిటీలోకి రావాలా. నేను అంటాను పిల్లరా, దేవుడు చాలామందికి ఇచ్చాడు వృద్ధాప్యముల పిల్లలని. హన్నాకి ఇచ్చాడు ఆయన, రాహేలుకి ఇచ్చాడు ఆయన, రిబ్కాకి ఇచ్చాడు ఆయన, అలాగనే కొత్త నిబంధనలో ఎలిజబెత్కి ఇచ్చాడు ఆయన. 1-2 లేఖన భాగాలు కాదు, దేవుడు అనేక మరి ఉదాహరణలు మనకు బైబిల్లో చూపించాడు. వృద్ధాప్యమందు చాలామంది పిల్లలుగా అన్నారు. కానీ మీరు గమనించండి, ఆయన దేహాలు మార్చి పిల్లల్ని ఇవ్వాల, శారాకి తప్ప. హల్లెలూయా. చాలామందికి వృద్ధాప్యమైన పిల్లల్ని ఇచ్చాడు, కానీ దేహం మార్చేవరకు పిల్లల్ని ఇవ్వాల, శారాకి తప్ప. ఎందుకు? ఇది సంఘానికి సాదృశ్యం, ఇది వధువుకు సాదృశ్యం. ఇది కన్నికగా సంఘం మారబోతా ఉన్నది. హల్లెలూయా. మరలా సంఘము దేహ మార్పు పొందుకోబోతా ఉన్నది, ఒక వాగ్దాన పుత్రుని కనబోతా ఉన్నది. చూడండి, నేను ఆమెను ఆశీర్వదించి నేను ఆమెను అన్నాడా? వింటున్నారా? మీరు దీనికి పైగా ఏమన్నా చూసారంటే ఆయన అనే ఒకే మాట ఏంటంటే, నేను శారా ద్వారా నీకు వాగ్దాన పుత్రుని ఇస్తానంటాడు. ఇంకంతే. ఇస్సాకుని ఇస్తానంటాడు, కానీ ఆశీర్వాదము ఆమె ద్వారా వస్తున్న సంతానం అట్టండు, నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్తాడు. అబ్రహామా, నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, ఆకాశంలో నక్షత్రాల వల్ల చేస్తాను, సముద్రం కాడా ఇసుకరేణి వల్ల చేస్తానని చెబుతాడు. అబ్రహాం అనుకుంటాడు, అబ్బా నీ బ్లెస్సింగ్ గొప్పది ప్రభు అనుకుంటాడు. ఒకసారి నిజంగానే హాగర్ వచ్చింది, శారా తీసుకొచ్చింది హాగర్ని. అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం ఉనికిలోకి వస్తూ ఉంది. ద ప్రామిస్ వాస్ మేడ్ క్లియర్. వాగ్దానము ఇప్పుడు స్పష్టంగా బయలుపరచబడింది. వాగ్దానం మేనిఫెస్ట్ అవుతుందని అని అబ్రహాం అనుకుంటాడు.
హాగరులోకి వెళ్తాడు, హాగరులో విత్తనం వేస్తాడు. ఎవరు వచ్చారు? కంచెరగాడిదలు వచ్చారు. ఎవరు వచ్చినాయి అంటే ఇక్కడ సీడ్ ఏమైంది? సీడ్ కూడా విన్నారా? ఇటు విత్తనము బాగుండాలా, గర్భము కూడా బాగుండాలా. యేసుక్రీస్తు ఎవరిని ముట్టనివాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని చెప్పాడు ఆయన. ఈయన ఎవరితో ఉండకూడదు, స్త్రీ ఎవరితో ఉండకూడదు. ఇద్దరు దేహాలు మార్చే ఆయన విత్తనం ఇవ్వాలి. ఇద్దరు దేహాలు మార్చి దేవుడు ఏం చేయాలి చెప్పాలి, వాగ్దాన పుత్రుని దేవాలి ఆయన. అందుకే మీరు చూడండి, ఆయన ప్రతిసారి వస్తున్నప్పుడు అబ్రహాంతో అంటూ ఉంటాడు, నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, సంతానం ఇస్తా అంటే అబ్రహాం ప్రభు థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు అంటాడు. అని ఇంకా నాకు వస్తుంది దీవెన రైటే అనుకొని హాగరు గుండా వస్తే విత్తనం వేసేస్తాడు. నిజంగానే హాగరు ద్వారా ఇప్పుడు ఎంత సంతానమో, అవునా? ఎంతమంది కంచరగాడిదలు పుట్టారో, గ్లోరీ బి టు గాడ్. కానీ విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నీ ద్వారా సంతానం వచ్చిద్ది, కానీ అది ఎలాగంటే నీకును శారాకి ద్వారా లింక్ అది. ఏమేన్? నీ భార్య అయిన శారాని బట్టి మాత్రమే నీకు సంతానం ఇస్తా, దేహాలు మార్చమని నీకు సంతానం ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. అందుకే చూడండి, ప్రత్యేకంగా ఈ లేఖన భాగం మీరు గమనించండి. 17-15 ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఆమెను ఆశీర్వదించి. ఈ మాట మీకు ఎక్కడ జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆది కాండములో ఆయన ఏమంటాడు ఆయన ఆదాముతో ఏమన్నాడు ఆయన? మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించుడి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించి మరలా కుమారుని ఇస్తాను. మరలా ఏమంటున్నాడు? నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె ఇస్సాకుకు మాత్రమే కాదు, ఆమె జనములకు తల్లి అయి ఉండెను. సంఘము తల్లిగా మారుతా ఉన్నది. మదర్స్ డే అంటే ఏంటండి? హల్లెలూయా, మాతృ దినోత్సవం అంట. ఏమేన్? పిల్లలు లేకపోతే తల్లికి విలువ ఉండదు తెలుసా మీకు? ఆ పెయిన్ తెలీదు. పిల్లలున్న తల్లి భారం వేరు, పిల్లలు లేని తల్లి భారాలు వేరు. పిల్లలంటే ఆ తల్లి యొక్క విలువ బయటకు వచ్చింది. ఆ పిల్లల యొక్క ప్రయాస, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, బాధలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, వాళ్ళ కంటున్నప్పుడు, ప్రసవ నొప్పులు, ఇవన్నీ ఎలా ఉంటాయి? కంటేనే తెలుస్తాయి అవి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సంఘం ఎలా ఉండాలంటే, ఒక దగ్గరే ఆమె ఉండడం కాదు, ఆమె గోడలు దాటి ప్రయాణం చేయాలా. కేవలము ఇస్సాకుని కంఠం మాత్రమే కాదు, కానీ నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఏమేన్? వింటున్నారా? ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఏమేన్? ఆయన మర్మాన్ని విడుదల చేశాడు ఆయన. అబ్రహామా, హాగర్ కాదు, కెతూరా కాదు. నువ్వు అనుకునే ప్రామిస్ నీ ద్వారా అనుకోని కాదు, నీ ద్వారా శారా ద్వారా వస్తుంది అది. నేను అంటాను, క్రీస్తు ద్వారా మాత్రమే ప్రభులేరా అందరూ భార్య లేకుండా? క్రీస్తు వచ్చాడండి మొదటి రాకల్లో. వాక్యం ఎవరు చెప్పాడు? 12 మందికి. పెంతెకోస్తు మేడగది మీద 120 మంది వాక్యాన్ని పొందారు, పరిశుద్ధాత్మను పొందారు. తర్వాత ఏం జరిగింది? ఫలించాడు కొమ్మ. విత్తనం భూమి మీద పడింది, మరణించింది, చనిపోయింది, మరలా తిరిగి లేచింది. తిరిగి లేచిన తర్వాత ఎవరో కొంతమంది క్యారియర్స్గా మారారు. ఎవరో కొంతమంది వాక్యాన్ని మోసుకొని ప్రపంచం మొత్తం తిరిగారు వాళ్ళు. అవునా? వాళ్ళ అపోస్తులు అంటే అపోస్తులు ఒక దగ్గరే ఉన్నారా? ప్రపంచం మొత్తం తిరిగారా? అభివృద్ధి జరుగుతూ ఉన్నదా? హల్లెలూయా అంటున్నాడు. ఇస్సాకుని మాత్రమే కాదు అంటే, నువ్వు క్రీస్తుని కలిగి ఉండటం మాత్రమే కాదు, నీ ద్వారా అనేక మందిని రప్పిస్తా ఉంటా. అంటే నిత్య జీవం అంటే ఎలాంటిది? నేను యేసుక్రీస్తుని కలిగి ఉన్నా, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నా, నేను ఎత్తబాట్లకు వెళ్ళిపోతాను. ఇది మాత్రమే కాదు నా దీవెన. నేను కేవలం మీకు పరిశుద్ధాత్మ ఇచ్చి అలాగే ఉంచను మిమ్మల్ని. నేను మీ ద్వారా అనేక జనములను పుట్టిస్తా, మీ ద్వారా అనేక జనములను ఆకర్షిస్తా. మీ మాట నా మాట ఒకటే. హల్లెలూయా. అర్థమైందా? అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు వాక్యం పొందుకున్న తర్వాత అతను కేవలం మూడు సంవత్సరాలు అరేబియాలో ఉండి వాక్యం మొత్తం ధ్యానించి వచ్చిన తర్వాత ఆయన అక్కడితో స్థిరపడలా. హృదయం లాగుతూ ఉంది. ఎక్కడికి? అన్యులకి పునాది వేయి. వీళ్ళు కేవలం యూదులకు మాత్రమే వేయగలరు, కానీ అన్యులకి వేయి.
వాళ్ళు వాక్యం చెప్పగలరు, కానీ ఎంతవరకు చెప్పగలరు? ఆవరణ వర్తమానం మాత్రమే. కానీ నీ వర్తమానం ఎలాంటిది? మూలరాతి వర్తమానం నీది. నీ వర్తమానం బలమైన వర్తమానం నీది. కాబట్టి దేవుడు పౌలుకి వాక్యం తెరిచి ఏం చేశాడు? సంతానం ప్రబలింప చేయుట. అంటే సంఘాన్ని మొదటిగా సంఘము ధర్మశాస్త్రం ద్వారా కన్యత్వాన్ని పోగొట్టుకుంది. ప్రవక్త అంటాడు, సీనా పర్వతం అంటే ఏమిటి? ధర్మశాస్త్రము. అక్కడ ఏం జరిగింది? దేవుడికి బదులు సంఘం ఎవరినో ఆకర్షించింది. సీనా పర్వతము దగ్గర దేవుడే దిగి వచ్చి, భర్తే దిగి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ భర్త మాటలు పట్టించుకోలేదు ఆమె. ఆదా మాటలు ఆమెకు ఇంపుగా లేవు. ఏంటయ్యా మెరుపులు ఉరుములు, ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అంటావు? ఎప్పుడు ప్రార్థనలేనా? ఏ సహవాసాలు? గంటల తరబడి సహవాసాలు. ఏం ప్రార్థనలు? గంటల తరబడి ప్రార్థనలు. ఏదో మా ఆదివారం వెళ్ళామా 2 గంటలే వర్తమానం ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సహవాసం గంటే ఉండాలి. గంటల గంటల సహవాసాలు ఏంటి? రోడ్ల మధ్య తిరిగి. అంటే దేవుడి యొక్క ఉరుములు మెరుపులు, ఆ గొప్ప ఆ ఒక వాక్యము సంఘం తట్టుకోలేకపోయింది, వద్దంది ఆమె. అంటే ఏంటి? భర్త మాటకు బదులుగా ఆదాము మాట కన్నా మేము కోరుకున్నది కింద ఉన్న సర్ప మాటలు కోరుకుంది. ప్రవక్త అంటాడు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాడమ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేస్. వాళ్ళు దేని కోరారు? ధర్మశాస్త్రం కోరారు. వాళ్ళు ధర్మశాస్త్రం ఎవడు? సాతాను. తప్పైన మార్గములో వాక్యాన్ని ధరించుకొనుట. ధర్మశాస్త్రం అన్నిటికీ కూడా నీకు విమోచన ఇవ్వదు. పైపచ్చి నిన్నది దాస్యములోకి నెట్టిద్ది. అప్పుడు శారాకు అర్థమైంది, ఓ ప్రభువా. పౌలేమన్నాడు, ఓ ప్రభువా, ఇది కాదు నాయన, నన్ను చంపింది ఏది? ధర్మశాస్త్రమే. నన్ను చంపింది ఏది? సర్ప సంతానమే. నన్ను చంపింది ఏంటి? గురుగు వర్తమానమే. కానీ నాకు కావాల్సింది ఇది కాదు ప్రభువా, ఐ నీడ్ గ్రేస్ లార్డ్. నాకేం కృప కావాలి ప్రభు అని పలికాడు ఆయన. అతి బలహీనుడిగా మారినప్పుడు, ధర్మశాస్త్రం బలహీనుడిగా మార్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా నాకు బలాన్ని, ప్రభువా నాకు శక్తిని ప్రభు అని మొరపెట్టాడు ఆయన. దేవుడే దిగివచ్చి ఆ శాపాన్ని కొట్టివేసి ఇప్పుడు వాక్యం ఇచ్చాడు ఆయన. అంటే మొదటిగా ఆయన పౌలుని ఏం చేశాడు? కన్యకగా మార్చాడు ఆయన. ఆయన సంఘాన్ని ఏం చేశాడు? కన్యకగా మార్చాడు ఆయన. ఇప్పుడు పౌలు ఎవరు? కన్యక. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తము లోపలికి వెళ్ళిందో ఇప్పుడు సంఘం ఏమైపోయినది? మచ్చ, డాగు, కలంకము మొత్తం తుడిచిపడతా ఉన్నది. ఎందుకనగా డిఎన్ఏ మారింది. అప్పుడు దాకా రక్తమంతా లానే. ఏంటి నేను మాట్లాడుతుంది? స్పిరిచువల్గా రక్తమంతా లానే. జాగ్రత్తగా విన్నారా? ఆది కాండములో హవ్వ గర్భంలో సర్పం యొక్క విత్తనం కయ్యను. ఆది కాండములో హవ్వ గర్భంలో ఎవరు? కయ్యను. ప్రవక్త అంటాడు, మరలా అబ్రహాము దగ్గర శారాకి బదులు వచ్చిన హాగరు. హాగర్ అంటే ధర్మశాస్త్రం అని ప్రవక్త అన్నాడు. ఇదే పరిచర్య మొదటిగా ఆది కాండములో కయ్యను, అబ్రాము దగ్గరేమో హాగరు. సీనే పర్వతము దగ్గర వచ్చినప్పుడు ఆ సీనే పర్వతము దగ్గర సంఘము కృపకు బదులుగా కోరుకున్న ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు యెహోవాకు బదులుగా కోరుకున్న ధర్మశాస్త్రం. నువ్వు మాట్లాడొద్దు ప్రభువా, మోషే మాట్లాడు. నువ్వు వాళ్ళు కోరుకుంది మోషని కూడా కాదు, వాళ్ళు కోరుకున్న ధర్మశాస్త్రాన్ని చెప్పాడు ఆయన. అంటే ఏమవుతా ఉంది? ఇక్కడ నుంచి ప్రయాణమై హాగర్ దాకా వచ్చి కొద్దిగా వాడు ఆత్మలో జ్వరపడతా ఉన్నాడు. ఫిజికల్ బర్త్ కాస్త ఏం మారుతా ఉంది? స్పిరిచువల్ జన్మలుగా మారుతూ ఉంది. వింటున్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. అందుకే గమనించండి, సంఘం దేని కోరుకుంది? వి నీడ్ లా లా లా. రక్తమంతా లానే. ఇప్పుడు భౌతిక జన్మ కాదని మాట్లాడుతుంది. వాక్యములో ఉన్న బ్లడ్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర రక్తం. అది ఎంతకైనా తెగించిద్ది. అది వాక్యమే, కానీ చంపిద్ది. ఎందుకనగా ఆది కాండములో అసలు సర్పం ఎవరు? వాడు ఆత్మీయుడు. అవునా కాదండి? ఆది కాండములో సర్పములో ఉన్నవాడెవడు? మొదటిగా వాడు పైన ఆత్మీయుడు. ఏ ఆత్మీయత? అది ధర్మశాస్త్రంతో కూడిన ఆత్మీయత. వాక్యాన్ని క్రమంలో పెట్టి, ఆర్డర్లో పెట్టి, హల్లెలూయా, రక్తము ప్రబలుతా ఉంది మనుషులకు వాడి ద్వారా. నిజమైన బయలుపాటుతో కూడిన వాక్యాన్ని పట్టుకొనివ్వకుండా అక్షర జ్ఞానం ప్రబలుతా ఉన్నది. అందుకే పౌలు ఏమంటాడు? అక్షరము చంపును, ఆత్మ జీవింప చెయ్యను.
అక్షరం ఎవడు ఇంతకీ? అక్షరముగా మార్చి మనుషులకు ఎక్కించింది ఎవరు? దేవుడు కాదండోయ్, సంఘం కోరింది వాడిని. సంఘము ఇండైరెక్ట్గా వాక్యము గుండా సాతాను కోరింది. వీ డోంట్ నీడ్ ద వే ఆఫ్ రెవల్యూషన్. మాకు ప్రత్యక్ష మార్గం వద్దు, మాకు 7వ ముద్ర మార్గం వద్దు, నీవు బయలుపరుచుకుంటే రహస్యమైన మార్గం మాకు వద్దని సంఘం తృణీకరించింది కనుకే, ఆ ఉరుములు కోరుకోలేదు కనుకే అప్పుడు సంఘములోకి ధర్మశాస్త్ర రక్తం ప్రవహిస్తూ ఉంది. అందుకే మీరు చూడండి, మీరు వాక్యం చెప్పండి, వేర్ ఈజ్ ద కోడ్? ప్రవక్త ఎక్కడ చెప్పాడు? బైబిల్లో ఎక్కడున్నది? నేను అంటాను, హేబెల్కి ఎవరు చెప్పాడు? పౌలుకి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇప్పుడు చూడొద్దు, మీరు బైబిల్ ఆధారం చేసుకుని ఇప్పుడు చూడొద్దు. ఆది కాండం నుండే సీల్ వెళ్తా ఉంది. ఫ్రమ్ బిగినింగ్, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ 7 సీల్ ప్రయాణం చేస్తూ ఉంది. ఎవరు చెప్తే నడిచారంటావు? హానోకు గ్రంథం ఉందా చేతిలో? అబ్రాహాము వశంలో గ్రంథం ఉందా? ఇస్సాకు చేతిలో గ్రంథం ఉన్నదా? యోసేపు చేతిలో గ్రంథం ఉన్నదా? మరి ఎలా ప్రయాణం చేశారు వాళ్ళు? ఎలా నడిచారు వాళ్ళు? బై రివల్యూషన్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 7వ ముద్ర. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, నాకు వండర్ఫుల్గా అనిపించే మాట ఏంటంటే, అసలు తిరిగి జన్మించే అనుభవం వచ్చేది ఎలా చెప్పాడు తెలుసు ఆయన? ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ గివ్ ద రీబోర్న్ ఎక్స్పీరియన్స్ టు యూ అన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతయే నీకు జన్మనిచ్చిందని చెప్పాడు. అంటే నికోదేముకి దేవుడు ఏమాపాడు? రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడు తన్ను తాను ముద్ర వేసుకున్నాడు, నా విత్తనం నీలో పడకూడదురా అని. అబ్రాహాం లాంటి వాడు కాదు ఆయన. ఆయన తెలిసి ఎవరిలో వేయాలో ఎవరిలో వేయకూడదు. వచ్చేస్తారులే, వచ్చాను అనుకోరు ఆయన. సంఘము నిండిపోతుంది, విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది సంఘం ప్రభువా సరిహద్దులు విశాలపరచబడాలి, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి ప్రభువా అని అనేవాడు కాదు యేసుక్రీస్తు. ఒకసారి ఆయనకు తెలియకుండా 70 మంది వచ్చి కూర్చున్నారు సంఘంలో. వాళ్ళని చూసాడు, 70 మంది దెయ్యాలే. వీళ్ళందరూ ఎక్కడున్నారు అనుకున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ ద డిసర్న్మెంట్. ఎవరైనా వివేచించేవాడు ఆయన. వాక్యం చెప్తే గర్భంలో విత్తనం పడిద్ది అయింది, అది జీవం. అది వీడు ఎక్కడ పొరపాటు 7 సీల్ అనుకరిస్తారేమోనని. 7 సీల్ ఇస్ ద లార్డ్ జీసస్. ఆ బోధే మరణంలో జీవంలో లాగిద్ది. అది ఎక్కడ పొరపాటుని 70 మంది ప్రసంగికులు, ప్రవక్త అన్నాడు, దట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద పాస్టర్స్ అన్నాడు. అది మినిస్టర్స్ మీటింగ్ అంటది. ఏ మీటింగ్ అది? ప్రసంగికుల యొక్క కూటం అంటది, పాస్టర్స్ మీటింగ్ అంటది. ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడైన, ప్రధాన కాపరైన, ప్రధాన ప్రసంగికుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు వాక్యాన్ని. అక్కడ ఆయన ఎలా బోధించాడు వాక్యాన్ని? 7 సీల్ని ఎలా బోధించాడండి? పొరపాటున పట్టుకుంటాడేమో ట్రై చేశాడు చాలాసేపు. వాళ్ళు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. రాసేద్దాం, పాయింట్ రాసేద్దాం అనుకోరనా? చూశాడు తిరిగి చాలాసేపు తిరిగారు వెనకాలే వాళ్ళు. ఒకరోజు కూటం పెట్టేసి మినిస్టర్స్ మీటింగ్ అని పెట్టాడు. పెట్టి 70 మందిని సరిహద్దులు విశాలపరిచి ప్రభువుని ప్రార్థన చేయమని చెప్పలా. సరిహద్దులు విశాలపరచబడాలి, ఇంకా యెరూషలేము మొత్తం బాప్తిసాలు పొందాలి, యెరూషలేము మొత్తం ఆకర్షించబడాలి అనే ప్రార్థన కాదు. కానీ వర్తమానం ప్రకటిస్తుండగానే కొంతమందికి బయలుపాటు వస్తూ ఉంది. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే నేను ఒక మాట చూపించాను మీకు పోయినసారి. తండ్రి వలన నేర్చుకున్నవాడు మాత్రమే కుమారుడి యొద్దకు వచ్చును. 82 మంది కూటమిలో ఉంటే, ఉదాహరణగా మాట్లాడుతూ ఉన్నా, 11 మందిలో తండ్రి వలన నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళు. తండ్రి బోధిస్తూ ఉన్నాడు పరలోకంలో నుంచి. ప్రత్యక్షత, రక్తమాంసాలు బయలుపరచకుండా ఉండిన ప్రత్యక్షతయే వాళ్ళ హృదయంలో పడతా ఉంది. ఆయన ప్రకటిస్తూ ఉంటే వీళ్ళకేమో అది వ్యత్యాసంగా లేదు. అది చాలా దట్స్ రైట్, అది వాస్తవమే అన్నాడు వాళ్ళు. కానీ వీళ్ళేమన్నారు? మనిషి కుమారుడు రక్తం తిని రక్తము తాగి, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగవాడు నిత్య జీవం గలవాడిని పలికినప్పుడు 70 మంది పైకి లేసి కుర్చీలు విసిరేశారంట. అసలు ఇది వాక్యమే కాదు, అసలు ఈయన దేవుడే కాదు, ఇతను ఎవరు? బయల్జెబూబు, అబద్ధ ప్రవక్త, తిండిపోతాడు, ఎక్కడో కొన్ని మాయాజాలం నేర్చుకొని వచ్చాడు అని మాట్లాడుతున్నారు. ఆయన ఏ మాత్రము కూడా ఆయన వాళ్ళ వెనక్కి పిలవలా. ఆయన వాక్యం ప్రకటించిందే బయటికి వెళ్ళగొట్టడానికి. అందుకే ప్రొఫెట్ అన్నాడు, థాట్ఫుల్ వర్డ్ ఆల్వేస్ బ్రింగ్స్ ద రిజెక్షన్. ఎల్లప్పుడూ 3వ ఈడ్పు యొక్క వాక్యము లేదా 7వ ముద్ర యొక్క వాక్యం ఏం చేసింది? మిమ్మల్ని తృణీకరణలోకి తీసుకెళ్ళిద్ది. ఆ వాక్యం మాట్లాడితే చాలు గుచ్చుకుపోతాయి. వాక్యం ప్రస్తావిస్తే చాలు అదేం చేస్తుంది? వెళ్ళగొడతా ఉండిద్ది. అది
అది ముద్రకొని గొప్పతనం, మన గొప్పతనం కాదు అది, అది ఏడో ముద్రకొని గొప్పతనం. ఏమైనా దేవుని కుమారులు మాత్రమే పట్టుకుంటారు తప్ప ఏ సర్పం దీన్ని పట్టుకోలేదు. ఎందుకనగా దేవుడు తెలుసు ఏ కర్మంలో విత్తనం వేయాలో. ఏమని అందుకే ప్రయాసపడి వచ్చిన వాళ్ళు ఏమన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయి, మనిషి కుమారు తలవల్చుకుంటే స్థలం లేదని చెప్పాడు. ఒక రాట్లలో అసలు వెళ్ళిపోతున్నాడు. వచ్చి వెంబడించరా అన్నాడు. ఒకడైతే 2000 దయ్యాలు బట్టి ఎక్కడున్నాడు, సముద్రంలో ఉన్నాడు. రాత్రంతా ప్రయాణం చేసి మరీ వెళ్ళాడంట. ప్రభువా నేను వెంబడిస్తా ప్రభువా, నీవంటే నాకు ఇష్టం ప్రభువా, ప్రాణం ఇస్తా ప్రభువా, నీకు ఏమన్నా చేస్తా ప్రభువా అని అంటే, ఎక్కడికి వస్తావు నీవు, నాకే ఇల్లు లేదు, నేను అరణ్యంలో ఎక్కడ దాక్కుంటా, నక్కలకైనా బొరియలు ఉన్నాయి అంట. చూసావు, జంతువులతో పోల్చుకున్నాడు. కైపోతాను అన్నతోనే కైపోతాను కాదు, పేతురుతోనో జాన్తో కాదు, యోహాన్తో కాదు, నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయి, కానీ నాకు అది కూడా లేదని చెప్పాడు ఆయన. అంటే మనుషుల నివాసం కూడా కాదు, జంతువుల నివాసం కూడా నాకు లేదు. ఆ మాట వాళ్ళు స్టన్ అయిపోయారు. ఏంటి ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన ఉండేది అరణ్యంలో. రాత్రంతా అలవాటు ప్రకారంగా అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండెను. హల్లెలూయా. ఆయన స్థలమే అరణ్యం. అక్కడ నుండి వచ్చేవాడు, ఏ ఇంట్లో ఉండేవాడు కాదు. ఆయన మినిస్ట్రీకి వస్తే ఎవరో ఆకర్షించేవాళ్ళు, రండి అనేవాళ్ళు. మా ఇంట్లో ఉండి ఆహారం పెట్టేవాళ్ళు. మార్త ఎల్లప్పుడూ ఆహారం పెడతా ఉండేది, మరీ ఆహారం వండి పెడతా ఉండేది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన విత్తనం వేసేటప్పుడు సర్పసంతానం దగ్గర వేయడు. ఎల్లప్పుడూ 7 సీల్ నిజమైన విత్తనంలో మాత్రమే, నిజమైన గర్భాల్లో మాత్రమే వేస్తాడు ఆయన. అది మిగతా వాళ్ళకి దేవుడికి తేడా. అర్థమైందా? మిగతా ప్రజలు అందరి ముందు వాక్యాన్ని విప్పుతారు, అనుకరణ చేయటానికి వాళ్ళకి తెలియకుండా వాక్యాన్ని విప్పుతారు. మిగతా వాళ్ళు అనుకరణ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అనుకరణ చేయలేరు ఈ ముద్రను అయితే. యేసుక్రీస్తు అలాంటి వారంటే అసలు ముందు వాక్యాన్ని విప్పడం. బైబిల్ సెలవిస్తూ ఉంది, వెలుపులుండి వారు పొరపాటును లోపలికి వస్తారేమోనని ఆయన మర్మంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడట. విన్నారా? వెలుపల ఉండేవారు పొరపాటు లోపలికి వచ్చి మారు మనసు పొందుతారేమోనని దేవుడే మర్మయుక్తంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. కాబట్టి పిల్లారా, మొదటి రాకడ మనం గమనించినప్పుడు ఆయన సంఘాన్ని కన్నికగా తయారు చేశాడు ఆయన. ఆమేన్. ఆ ఫలించేడి కొమ్మని యోసేపు ఏం చేశాడు? సంఘాన్ని ఫలించేడి కొమ్మని క్రీస్తు ఏం చేశాడు? సంఘాన్ని కొమ్మలుగా ప్రబలింపజేస్తూ ఉన్నాడు ఆయన. అవునా కదా? క్రీస్తు వాక్యం ప్రపంచం మొత్తం ప్రబలినది. ఆయన పునరుద్ధానుడని, యేసు క్రీస్తుని ఏమైనా ప్రపంచం మొత్తం ప్రబలింది ఇప్పుడు. హల్లెలూయా. ఇంకొక లోతుగా మనం గమనించామంటే, యాకోబు చెబుతున్న ప్రవచనాన్ని మనం చూసినప్పుడు పిల్లారా, యాకోబు మాట్లాడుతుంది ఏంటంటే, అంత్యకాలమందు వస్తున్న ప్రవచనం యోసేపు. అంత్యకాలమందు వస్తున్న యోసేపులో నుండి వస్తున్న చిగురించే కొమ్మలు. హల్లెలూయా. ఈ చివరి దినముల యందు మరొక్కసారి యోసేపు పుట్టాడు, జోసెఫ్ పుట్టాడు. ఏమైనా మొదటి రాకల్లో క్రీస్తు మాదిరి మరొక్కసారి మన మధ్యలో విలియం బ్రానమ్ అనే యోసేపు పుట్టాడు. ఏమన్ ప్రతి వాక్యము, మిగతా వాళ్ళు అమెరికాలో చాలామంది పుట్టారు, కానీ వాళ్ళ వాక్యాలు ఎక్కడి దాకా ప్రబల్లా. వాళ్ళ విత్తనానికి వాళ్ళ చెట్టుకు హద్దులు ఉన్నాయి. కానీ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి అనే మాట మరొకసారి మేనిఫెస్ట్ అయింది మన లోపల. అందుకే ప్రవక్త అన్నాడు, ఆయన నిక్కచ్చితో ఆయన ఒక మాట అన్నాడు, ఆయన నిర్ధారంతో ఒక మాట పలికాడు. ఆయన ఖచ్చితంగా ఈ వర్తమానం అరణ్యములోకి వెళ్ళును, అడవుల్లోకి వెళ్ళును, సంద్రముల్లోకి వెళ్ళును. హల్లెలూయా. మీరు గమనించండి, ఒరిస్సా లోపల మీరు గమనించారంటే ఇప్పటికీ మన మెసేజ్లు అరణ్యంలోకి వెళ్ళి ఉన్నాయి. కెన్యా కానీ, జింబాంబే కానీ, వెస్టిండీస్ కానీ, ఆ అండమాన్ నికోబార్లో కానీ అసలు ఈ ప్రవక్త టేపులు ఒక దగ్గర వెళ్ళలేదనడానికి అవకాశం లేదు. ప్రతి ప్రాంతానికి వెళ్ళే ఈ టేపులు. వింటున్నారా? అమెరికాలోనే పుట్టాడు ఆ కొమ్మ, ఆ ఫలము. కానీ ఆ అమెరికాలో మాత్రమే లేదు, అది గోడలు దాటి ప్రయాణం చేసింది. హల్లెలూయా. మళ్ళీ రైట్ రివల్యూషన్, సరైన ప్రత్యక్షత, సరైన బయలుపాటు. వాక్యం ప్రబలటం ఒక ఎత్తు అయితే, ప్రవక్త స్వరం వెళ్ళటం ఒక ఎత్తు అయితే, ప్రవక్త యొక్క పుస్తకాలు ప్రతి ప్రాంతానికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏమిటంటే దాని యొక్క అనువాదం మనకు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. అవునా కాదా? హల్లెలూయా. రివీల్డ్ వర్డ్. ఆయన ఏ ఉద్దేశంతో వాక్యాన్ని బోధించాడో, ఏ ముద్ర కలిగి, ఏ ఒక దర్శనం కలిగి వాక్యం చెప్పాడో, ఆ స్పష్టమైన బయలుపాటు మనకి ఇప్పుడు వస్తూ ఉంది.
అవునా కదా? హల్లెలూయా. అంటే సంఘము ప్రబలుతూ ఉంది, విస్తరిస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆదికాండము 20వ అధ్యాయములో అబ్రహాము గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. 20:10. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసిత్వని అబ్రహాము అని అడుగుగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. అబ్బో, ప్రవక్త అంటాడు, అని మాట్లాడుతుంటాడు, ఆఫ్టర్ బాడీ చేంజ్, దేహాలు మారిన తర్వాత కూడా అబ్రహాం అబద్ధం ఆడాడని చెప్పాడు ఆయన. దేహం మారినా కానీ అబద్ధాలు బాలేదని చెప్పాడు. అంటే ఎటువంటి దేహ మార్పిడి అది తాత్కాలికమైన దేహ మార్పిడి, అంటే ఛాయిగా మారుతున్న దేహ మార్పిడి తప్ప నిజమైన దేహ మార్పిడి ఏంటో తెలుసా? అక్షయితిని మృంగుట. ఏమాన్, అమర్త్యతలకు వెళ్ళిపోవటం. ఇంకా అబద్ధం వల్ల కనపడదు. ఇంకా అది గాడ్స్ ఇమేజ్, అది హల్లెలూయా, దేవుని యొక్క స్వరూపం అది. ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏదని చెప్పి తినను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. ప్రవక్త అంటాడు, అబీమెలెకు గొప్ప రాజు అయి ఉన్నాడు గెరారు ప్రాంతానికి. అతను వివాహం చేసుకుందామని అప్పుడే చూస్తూ ఉన్నాడు అనమాట. యవనస్తుడు వివాహం ఆడదామని చూస్తున్నాడు. అప్పటికే ఆ రాజ్యంలో నుంచి చాలామంది బ్రోకర్స్ బయటికి వెళ్ళారు. ఒక మంచి రాణిని తీసుకొద్దామని వెళ్ళారంట. మొత్తం వెతుకుతా ఉంటే అతనికి అన్సాటిస్ఫైగా మరి ప్రయాణం సాగుతూ ఉంది. ఈ టైంలో అబ్రహాము శారా కరువులో గెరారు ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడైతే అబీమెలెకు ఈ శారాను చూశాడో ప్రవక్త తేటగా అంటాడు, ఎందుకు దేవుడు ఈ యొక్క 20వ అధ్యాయాన్ని పెట్టాడంటే అబ్రహాము శారాల దేహాలు మార్చబడి అని చూపించడానికని చెప్పాడు. ఆమేన్. ఎలోహీం వచ్చాడు అన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీరు గమనించండి. అప్పటికే ఆమె వయసు ఎంతండి? 90 సంవత్సరాలు. అబ్రహాం వయసేమో 100 ఏళ్ళు, శారా వయసేమో 90 సంవత్సరాలు. ఈ 90 ఏళ్ళ వయసులో ఉన్న ముసలి దానిని అబీమెలెకు వివాహం ఆడాలని కోరుకున్నాడంటే అంటే ఆ ముసలిది కాదని అర్థం. హల్లెలూయా. అంటే వర్తమానం ఏం చేసింది? దేహాలు మార్చింది. అక్కడ దేహాలు మార్చి ఆ వర్తమానం చేయుట బట్టి అబీమెలెకు ఆమెను కోరుకున్నాడు. అయితే ప్రవక్త అంటాడు, ఆ గొప్ప మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని సిద్ధమైపోయినాయి. అన్నీ ఏమంటారు, కళ్యాణ మండపం కానీ అన్నీ రైట్ సిద్ధమవుతూ ఉన్నదన్నమాట. ఉండాల్సిన వాళ్ళు కరెక్ట్గా ఉండాలి, విందులు ఇలా ఉండాలి, ఫ్రై, చికెన్, మటన్, గిట్టన్ మొత్తం సెట్ చేసి పడేశారు అక్కడ. అయితే అబ్రహాము నోరెత్తి మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఇంకా మాట్లాడితే చంపేస్తారు అబ్రహాంని. అబ్రహాం భయం వేసిపోయింది. ఇంకా, ఓ ప్రభువా, ఇక్కడ ఎవరికి కూడా దేవుడికి వచ్చిన భయం లేదు, యెహోవా మా దేవుడు అని చెప్పామంటే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళకి భయం లేదు. కాబట్టి అబ్రహాంకే భయం వేసి ఎవరికి చెప్పకుండా మౌనం అయిపోయాడు ఆయన. శారా కూడా భయం వేసిపోయింది, నేను చెప్తే నన్ను చంపేస్తాడు, అలాగనే అబ్రహాంను కూడా చంపేస్తారేమో బాగా శారా భయపడిపోయి మౌనంగా ఉన్నది. కానీ ఒకటే ప్రార్థన హృదయంలో, ప్రభువా నా భార్య కన్నికగా ఉన్నది, నా భార్య దేహం మార్చబడింది. మీరు చూడొచ్చు సాతాను ఎక్కడ ఎంటర్ అవుతాడంటే, ఏం చెప్పాను నేను మీకు, కన్నికగా ఉన్నప్పుడే సాతాను ఎంటర్ అవుతాడు. లాస్ట్ టైం నేను మీకు ఒక మాట చెప్పాను. నేను ప్రవక్త ఆ స్ట్రైట్ ఈజ్ అ గేట్, ఇరుకు ద్వారము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ కూడా ఈ యొక్క చిన్న స్టోరీ చెప్పాడు. నేను మీకు చెప్పాను ఒకసారి, దాన్ని మరలా మీరు వినండి కావాలంటే. ఆయన చెబుతాడు స్ట్రైట్ ఈజ్ ద గేట్ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఐలాండ్ ప్రాంతానికి, అది జమైకా దేశం అనుకుంటా, జమైకా దేశానికి మరి ప్యూటోరికా అనే ప్రాంతానికి ప్రవక్త వాక్యం కొరకు వెళ్తాడు. దానికి ముందే కల వచ్చుంటుంది,
ఆ కళలో పలానా సహోదరుడి యొక్క కూతురు కన్నికగా ఉండిద్ది. అవునా? కన్నికగా ఉంటే ప్రవక్త కన్నికతో మరి కొండ మీదకి వెళ్తాడు. అదంతా కూడా దర్శనంలో ఏంటంటే ఆయన 3 రోజుల పాటు కన్నికకి వాక్యం బోధిస్తున్నట్టుగా కళ వచ్చింది ఆయనకి. ఉంటున్నారా? వర్జిన్ సంఘానికి, కన్నెత్వం కలిగిన సంఘానికి ప్రవక్త వాక్యం బోధిస్తున్నట్టుగా కళ వచ్చింది. అయితే దానికి ముందే పిల్లారా, ప్రవక్త వెళ్ళడానికి మునిపే బిల్లీ గ్రహం వెళ్తాడు వాక్యం చెప్పడానికి. అలాగే ఓరల్ రాబర్ట్స్ కూడా వెళ్తాడు. ఈ బిల్లీ గ్రహము, ఓరల్ రాబర్ట్స్ ఇద్దరు వెళ్ళి ఆ ఐలాండ్లో ఉన్న, జమైకా ఐలాండ్లో ఉన్న ఆ ప్రజలకు వాక్యం బోధిస్తాడు. వాక్యం బోధిస్తే బిల్లీ గ్రహం యొక్క వాక్యం వాళ్ళకి లోపలికి వెళ్ళదు, గర్భాలు క్లోజ్ అయిపోయి ఉంటాయి. ఆమేన్. వాళ్ళు విత్తనాలు లోపల వేసుకోరు. వింటున్నారా? వాక్యం చెబుతారు కానీ ఆ సంఘం వాక్యాన్ని తీసుకోదు. ఓకే, అది ముగిసిపోయింది. తర్వాత ఓరల్ రాబర్ట్స్ వెళ్తాడు, వాక్యం బోధిస్తాడు. అది కూడా వాక్యం వాళ్ళకి ఎక్కదు. 3వసారి ప్రవక్త వెళ్తాడు. దేవుడే స్వయంగా చెబుతాడు, నువ్వు వెళ్తుంది వర్జిన్ సంఘానికి అని చెప్తాడు. ఏమేన్. ఆ కన్నెత్తం కలిగిన సంఘానికి ప్రవక్త వెళ్తాడు. గ్లోరీ బీ టు గాడ్. ఎందుకొరకు? రిస్టోర్ చేయడానికి. ఎందుకొరకు వెళ్ళాడండి? ఎందుకు ఆ కళ్ళు వస్తాయని చెప్పండి నాకు. ఎందుకు అలాంటి దేవుడు చూపిస్తాడు ప్రవక్తకి? రిస్టోరేషన్. మరలా సంఘాన్ని పునరుద్ధరించేది ఎవరు? మన ప్రవక్తే. ప్రవక్తలో నుండే దేవుడు సంఘాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆ సంఘముతో ప్రవక్త వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ హవ్వతో, ఆ శారోతో వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం వాక్యాన్ని పట్టుకుంది. ప్రవక్త అంటాడు, అది కేవలము, మీరు చూడండి, జాగ్రత్త చదువుకొని వెళ్ళిన తర్వాత ప్రవక్త అంటాడు, దరిదాపుగా 40,000 మంది బాప్తిసాలు పొందారంట. ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతమంది? 40,000 ఆఫ్ పీపుల్ దే బిలీవ్డ్ క్రైస్ట్. దరిదాపుగా 40,000 మంది వాక్యాన్ని స్వీకరించారంట. స్వీకరించిన తర్వాత ఆ ఒక్క ఐలాండ్లో మాత్రమే వర్తమానం ఉండకుండా అనేక ప్రాంతాలకి వాక్యం ప్రబలిందని చెప్పాడు ఆయన. ఏమైనా 3 రోజుల కూడికి ఏం చేసింది? ఆ 3 days మీటింగ్ కేవలము వాగ్దాన పుత్రుని కనడం మాత్రమే చేయలేదు అక్కడ. నాట్ ఓన్లీ యాక్సెప్టింగ్ ద క్రైస్ట్ అండ్ బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కేవలము క్రీస్తుని అంగీకరించి బాప్టిజం పొందుట మాత్రమే కాదు, కానీ అక్కడి నుంచి ఆ ఒక ఐలాండ్లో నుంచి అనేక ఐలాండ్లకి వర్తమానం ప్రబలిందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే కన్యకకి వాక్యం వెళ్ళింది, ఆ కన్యక క్రీస్తుని పట్టుకున్నది, వర్తమానం పట్టుకున్నది. అక్కడితో ఉండకుండా అది ఒకరి వెంబడి ఒకరి. హల్లెలూయా. ఆ ఐలాండ్లు మొత్తం వాక్యం ప్రబలిందండి పిల్లారా. ఏమని ఇదంతా ఏం చూపిస్తున్నాడు ఆయన? ఏం చూపిస్తున్నాడు? కన్యకగా ఉన్న సంఘానికి ప్రవక్త వెళ్ళడానికి మునిపే వాడు వచ్చాడు. ఎవరి ద్వారా వచ్చాడు? హల్లెలూయా. వర్జిన్గా సంఘం మారింది అని వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళడానికి మునిపే ఎవరో వచ్చారు వాక్యం చెప్పడానికి. ఎందుకు వచ్చారు వాళ్ళు? గురుగులు వేయటానికి. హల్లెలూయా. ఎందుకొరకు వచ్చారు వాళ్ళు? గర్భాలు చెరపటానికి. ఏమని మీరు జాగ్రత్తగా వినాలి. ఎలోహీం వర్తమానం వచ్చిందే కన్యకగా తయారు చేయటానికి. అబీమెలెకు రాజు ఎప్పుడు శారాను పట్టుకున్నాడు, ట్రై చేశారు పట్టుకుందామని? ఆఫ్టర్ వర్జినిటీ. ఎప్పుడైతే శారా కన్యకగా మారిందో ఇప్పుడు అబీమెలెకు చెయ్యి వెళ్తా ఉంది మ్యారేజ్ చేసుకుందామని. మ్యారేజ్ ఎందుకొరకండి? విత్తనం వేయటానికి. కానీ దేవుడి ప్రోగ్రాం ఏంటి? అసలు దేహాలు మార్చిందే ఇస్సాకు కొరకు, దేహాలు మార్చిందే వాగ్దాన పుత్రుడిని ఇవ్వటానికి. కానీ దెయ్యం ఏం చేస్తా ఉంది? ముందే వేసేద్దాం, గర్భాలు చెడగొడదాము. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పరా, ఒక్కసారి మీ చెవుల్లో కానీ లాపడి ఇరుక్కుందనుకో, ఇంకా అది రాదు బయటికి, దేవుడు వస్తే తప్ప. అర్థమైందా? వాక్యం ప్రసంగిస్తూ ఉండగా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడంట. తెరుచుట అంటే ఏంటి? ఒక దాన్ని లాగి బయటేసి, ఒక దాని లోపల ఇదివరకే లా ఉంది, ధర్మశాస్త్రం ఉంది, ఎవడో ఉన్నాడు లోపల, ఆ భర్తను లాగి ఇంకో భర్త లోపలికి వెళ్ళుట. హల్లెలూయా. ఆ మొదటి భర్త గురుగురు చంపి గోధుమగా ఉన్న క్రీస్తు లోపలికి వెళ్ళాలా? అది వాక్యం యొక్క పని. అది వాక్యము హృదయాలు తెరుచుట అంటే నీ మొదటి భర్తను చంపుట, నీ ధర్మశాస్త్రాన్ని చంపుట, నీ అక్షర జ్ఞానాన్ని చంపుట. హల్లెలూయా. మన సొంత వాక్యంతో నింపబడిపోయి ఉంటుంది పిల్లారా, కానీ అది జీవాన్ని ఇవ్వదు. పౌలు దాన్ని గుర్తుపట్టాడు. నా మనసులో ఉన్న వాక్యము, ధర్మశాస్త్రం నా పాపాన్ని విరగొట్టలేకపోయినది, నా పాపాన్ని తీసివేయలేకపోయినది. హల్లెలూయా. ఎన్నాళ్ళు పోయినా ముళ్ళు లోపలే ఉంది.
మేలు చేద్దామని చూస్తున్నా కానీ మేలు రావట్లే, కీడే వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటని చూశాడు ఆయన. తీరా ఏం జరిగింది? లా ఉంది లోపల. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే నియమాలకు ధర్మశాస్త్రం బలం ఇస్తూ ఉన్నది. పుట్టుకతోనే నియమాలు వచ్చినాయి, ఇది ఒకటి, దీంతోనే ఇబ్బంది పడుతున్నాం. మరలా లా ఏం చేసింది? ధర్మశాస్త్రం ఏం చేసింది? వీడికి బలాన్ని పెంచింది. అది ఇది కూడా వాడే. అర్థమైందా? నా మాటలు మీకు అర్థమవుతా ఉన్నాయా? హల్లెలూయా. వాక్యం నిజానికి బలాన్ని తొలగించాలా నియమాలది, కానీ ఏం చేస్తుందంట? బలం ఇస్తూ ఉందంట. నేను అంటాను, రివీల్డ్ వర్డ్ కాక దేంట్లో ఉన్నా కానీ లాకి బలమే తప్ప లాని చెప్పే శక్తి నీలో ఉండదు. బయలుపరచబడుతున్న వాక్యం యొక్క శక్తి గాక, ఉరుములు గాక, ఈ అనాయింటింగ్ గాక మరి ఏది కూడా నీ నియమం యొక్క బలాన్ని విరగొట్టలేదు. అది వాక్యంగా ఉండిద్ది, క్రియలుగా ఉంటాయి. ఎందుకు? నీలో ఉంది రివీల్డ్ వర్డ్ కాదు, ఇన్ఫర్మేషన్. కార్నల్ మైండ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్ అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీ మనసు దేవునికి వైరం. గ్లోరీ బీ టు గాడ్. కాబట్టి ప్రియులారా, సాతాను ఎల్లప్పుడూ కూడా కన్యకనే పట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఈ టైంలో జీవానికి మరణానికి మధ్యలో ఉంది సంఘం. దేవుడు ఇంతకాలం నడిపించిందే దీని కొరకు అబ్రహాముని. దేని కొరకు? శారా దేహం మారింది ప్రభువా, ఇంక నెక్స్ట్ పిల్లోడు పుట్టబోతా ఉన్నాడు, వాగ్దానం ఉనికిలోకి వస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ టైంలో ఎప్పుడైతే ఇంకా గట్టు ఎక్కేస్తామో, మనం ఇంకా వాగ్దాన పుత్రుడిని పొందబోతున్నామో అన్న టైంలో ఏం జరిగింది? గొప్ప విపత్తు చోటు చేసుకున్నది. ఆ గొప్ప ప్రెషర్ అది, గొప్ప ఒత్తిడి అది. మనిషి బయట తిరుగుతా ఉన్నాడు. అబ్రహాం, ప్రభువా ఎట్లా ప్రభువా, సహాయం చేయి ప్రభువా, కృప చూపించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం వర్తమానం కూడా ఆపలేకపోతా ఉంది సంఘాన్ని. ఆ ఒత్తిడికి అబ్రహాం యొక్క వర్తమానం కూడా తట్టుకోలేకపోయింది. హల్లెలూయా. ఆ టైంలో, ఆ ఒక్క నెక్ ఆఫ్ ద మూమెంట్లో వినాలి. ప్రవక్త అన్నాడు చూసారా, 7 సీల్ ఎలాంటిదంట? మరణానికి జీవానికి మధ్య ఒక అరగంట నిశ్శబ్దము అబ్రహాములో పడింది. ఓ ప్రభువా, నేను మరణంలో ఉన్నా ప్రభువా, దయచేసి అవకాశం ఈ ప్రభువా, ఒక్క అవకాశం నాకు ఇవ్వ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ ప్రార్థనలో మీరు గమనించండి, దేవుడే అబీమెలెకు కల్లోకి వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళలేడు, అతని కింద ఉన్న దాసులు వెళ్ళలేరు, ఎవరికి అవకాశం లేదు. కానీ ఈ టైంలో దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఆ టైంలో పరిపూర్ణమైన బలహీనతలో ఏ బలం వచ్చింది? విడిపించే బలము. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళలేము జయించడానికి, కానీ దేవుడు వస్తాడనమాట. కాబట్టి దేవుడే దిగి వచ్చి ఆయన కన్యత్వాన్ని కాపాడాడు. ఆయన సంఘాన్ని దర్శించాడు. ఆయన సంఘాన్ని పట్టుకున్నాడు. నేను అంటాను పిల్లారా, కేవలం కన్యకగా ఉంటే సరిపోదు, కానీ కన్యకగా మారిన తర్వాత నీ గర్భంలో వాగ్దాన పుత్రుడు రావాలి. బుద్ధి లేని కన్యకే, బుద్ధి గల కన్యక. అర్థమవుతుందా? ఫూలిష్ వర్జన్ అండ్ వైస్ వర్జన్. ఫూలిష్కి అలాగే వయసుకి తేడా ఏంటి? బుద్ధి లేని కన్యక అంటే ఏదో జరిగింది అక్కడ. బై ద సెవెంత్ ఏంజల్ మెసేజ్ అబ్రహాముకు ఎలోహీం వచ్చి బోధించినప్పుడు అబ్రహాములకు ఉరుములు వెళ్ళాయి. ఇదే ఉరుములు రాత్రి కాలమందు శారాకి అబ్రహాం బోధిస్తూ ఉండగా ఈయన దేహాలు మార్చబడ్డాయి, ఆమె దేహాలు మార్చబడ్డాయి. సో క్లారిటీగా మనకు అర్థమవుతా ఉన్నది. బుద్ధి లేని కన్యక. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్ సంఘం మరల కన్యకగా మారింది. కన్యకగా మారుట అంటే దివిటిల్లో నూనెను పొందుకొనుట, ఒక ఉజ్జీవాన్ని కలిగి ఉండుట, మొదటి దర్శింపుని కలిగి ఉండుట, మొదటి ఆయిల్ కలిగి ఉండుట. కానీ ఇంకో వర్తమానం ఒకటి ఉన్నది. అందుకే ప్రవక్త అంటాడు, ఒక మాట అంటాడు ఆయన, లుక్ అనే వర్తమానం మీరు ధ్యానించండి. ప్రవక్త అంటాడు చూరుడి, అంతేనా? చూచుట, అంతేనా? లుక్ అనే మెసేజ్ ప్రవక్త అంటాడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఏలియా దగ్గరికి ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండగా ప్రవక్త బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడక మునిపే, రాకడంటే ఎత్తబాటు మాట్లాడుతుంది నేను, దేవుని యొక్క ఎత్తబాటు జరగడానికి మునిపే ఒక బలమైన కొమ్మరిపు ఉందని చెప్పాడు ఆయన. ఒక అరచేంత మేఘం అలా ప్రయాణం చేస్తూ ఉందని చెప్పాడు ఆయన. ఎందుకు? రివైవల్ ఇవ్వటానికి, ఉజ్జీవం ఇవ్వటానికి. వినాలి నా మాట. అది రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అని అర్థం. వింటున్నారా?
మొదటిగా సంఘము చేతిలో దివిటి ఉన్నది, మొదటి ఉజ్జీవం ఉన్నది. కానీ కన్యకగా మారితే సరిపోదు. కన్యకగా మారిన తర్వాత దాడి జరుగుతూ ఉన్నది. మరలా ఎవడో లా వస్తున్నాడు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు, కానీ మధ్యలో ఎవడో ఎంటర్ అయ్యాడు. ఏం చేశాడు? దివిటీలతో ఆపాడు. చాలు, ఇంకా ఉరుములు వద్దు, మెరుపులు వద్దు అని ఆపాడు. అంటే వాళ్ళు ఏం పొందుకున్నారు? ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. జాగ్రత్తగా వినాలి ఆ మాట. ఏమనండి ఏమాను. ఇప్పుడు కూడా పిల్లారా, బుద్ధి లేని కన్యక, బుద్ధి గల కన్యక. బుద్ధి లేని కన్యక దగ్గర కన్నెత్తం ఉన్నది, అంటే దివిటీల్లో నూనె ఉంది, ఒక ఉద్యమం ఉన్నది. కానీ రెండవది ఏమిటంటే విత్తనం లేదన్నమాట. ఏమి లేదు. కన్యకగా మారిన తర్వాత దేవుడు కొంతమందిని రాజు నుండి తప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబీమెలెకు రాజు నుంచి. విన్నారా? మీరు జాగ్రత్తగా ధ్యానించండి వర్తమానాన్ని. వధువు యొక్క పునరుద్ధరణ. ఎక్కడి నుంచి పునరుద్ధరణ? కన్యక చెరపట్టబడింది. ఇంకో మాట చెప్పాలంటే ఇస్సాకు, రెబ్కా కూడా వెళ్తారు. ఎక్కడికి? గెరారు ప్రాంతానికి. కానీ ప్రవక్త ఆ లేఖనం తీసుకోవాలా. ఇస్సాకు కూడా చెబుతాడు ఆమె నా చెల్లని. రెబ్కా చెప్పిద్ది ఇస్సాకు నా అన్నని. కానీ అబీమెలెకు రాజు రెబ్కాని పెళ్లి చేసుకోడు అని చెప్పడు. నేను రెబ్కాని పెళ్లి చేసుకుంటాను అండ ఆయన. ఆమెన్. ప్రవక్త ఆ లేఖనం పట్టుకోవాలా. ఏది? ఈ యొక్క వర్తమానానికి అంశముగా ప్రవక్త ఆ లేఖనం తీసుకోలేదు, కానీ ఈ లేఖనం తీసుకున్నాడు ఆయన. అంటే ఏం బోధిస్తున్నాడు? కన్యకగా ఎప్పుడైతే సంఘం మారిద్దో వాడి దృష్టి ఆ సంఘం మీదే ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం పట్టుకున్నావో, ఇది నిన్ను ఎలాగ మార్చింది? ఇది కన్యకగా మార్చింది. ఇది కన్యకగా బుద్ధి లేని కన్యక కూడా మారింది. కానీ గుర్తుపెట్టుకొని పిల్లారా, కన్యకగా మారిన తర్వాతే ఒక ఉద్యమం కావాలి మనకి. అదే సిద్ధుల్లో వస్తున్న రివైవల్. అది అంటే మెస్సయ్యాగా దేవుడే దిగివచ్చి సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. విత్తనం పడనివ్వకుండా, సంఘము చెరలోకి వెళ్ళిపోనివ్వకుండా దేవుడే కాపాడుతూ ఉన్నాడు ఇప్పుడు నిన్ను. అర్థమైంది నా మాట? దివిటీలు వాస్తవం, అది రివైవల్ మంచిదే. సెవెన్సీల్ రివైవల్ ముందుకు ఉంది, కానీ రీఫిల్లింగ్ ఉంది. ఏంటది? విత్తనం కలిగి ఉండుట, మారి ఉండిపోకూడదు. హల్లెలూయా. మీరు చూడండి, ప్రవక్త ఒక లేఖన భాగం నేను చూపిస్తాను. చాలా వండర్ఫుల్గా ఉంటుంది పిల్లారా. ఎంత క్విక్గా సాతాను ప్రయాణం చేస్తాడంటే వాడి జాడ చాలా మర్మంగా వెళ్ళింది. చాలా క్విక్గా వెళ్తాడు వాడు. ఆదికాండం 17వ అధ్యాయం తిండి ఒకసారి. జెనసిస్ 17th చాప్టర్ తీయండి. అంశంలోకి ఈరోజు వచ్చింది అంటారా? చూద్దాం. అయిపోయేదా కూర్చుందాం. ఈరోజు అయిపోతేనే వెళ్దామా? గ్లోరీ టు గాడ్. వండర్ఫుల్. ఆదికాండం 17వ అధ్యాయము. చూడండి, 21వ వచనం. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడండి? వచ్చు సంవత్సరము. నెక్స్ట్ సంవత్సరమే. వచ్చు సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్. ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్ అంటుంది. ఓకేనా? వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదని చెప్పాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాము దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. వచ్చే సంవత్సరము నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నా, శారా ద్వారా నేను నీ కుమారుని ఇస్తానని చెప్పాడు. ఓకేనా? చెప్పిన తర్వాత దేవుడు 18లో ప్రత్యక్షమయ్యాడు. ఓకేనా? ప్రత్యక్షమయ్యాడు, దేహాలు మార్చాడు ఆయన. ఇక్కడి నుంచి ఇంకా గర్భములో విత్తనం పడడానికి సిద్ధంగా ఉందామె. నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాడు. ఆ టైంలో అబీమెలెకు ప్రత్యక్షమయ్యాడు.
నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా మీకు, 7 సీల్ అంటే చెప్పకుండా పట్టుకునేది. ఎప్పుడైతే దేవుడు నెక్స్ట్ ఇయర్ అని పలికాడో మొదటిగా వాడు చాలా వేగాన్ని పెంచుకున్నాడు. అర్థమైందా? వచ్చే సంవత్సరమే నీకు కుమారుని ఇస్తానని చెప్పగానే మొదటిగా వాడలట్టయ్యాడు. టయానికి కరువు. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఏ సందర్భమైనా సరే, అది కరువైనా, మరణమైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఏదైనా సరే నువ్వు దేని వదిలిపెట్టకూడదు. యు మస్ట్ బి స్టే ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. నువ్వు వాగ్దాన భూమిలోనే ఉండాలి తప్ప నువ్వు అడుగు బయటకూడదని చెప్పాడు ఆయన. అంటే వాడు ఎప్పుడు ఎంటర్ అయ్యాడు? వాగ్దానం ఇచ్చిన తర్వాత, దేహాలు మార్చిన తర్వాత, కన్నికగా మార్చిన తర్వాత ఇప్పుడు వాడు ఎంటర్ అయ్యాడు. అర్థమైంది నా మాట? అంటే మాటను స్పష్టంగా పట్టుకుంటాడు వాడు. వెంటనే వాడు జాడ జ్వరబడి ఏం చేశాడు? అలా కదిలిద్దామని చూశాడు. ఏమేన్ పాడు చేద్దామని చూశాడు. వెంటనే దేవుడు ఎంటర్ అయ్యాడు. ప్రవక్త అంటున్నాడు, చెరలో నుంచి కన్నికని విడిపించుట. ఎవరిని? కన్నికని. చెరలో నుంచి కన్నికని విడిపించుట, అదే బ్రైడ్ రిస్టోరేషన్ అంటే. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని పట్టుకుంది కానీ కన్నెత్తను పోగొట్టలేకపోయింది. విన్నారా? యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులు వాక్యం బోధించి వెళ్ళిపోయిన తర్వాత సంఘం మరలా చెరలోకి వెళ్ళింది. వినాలి నా మాట వినాలి మీరు. కానీ ప్రవక్త అంటాడు, కానీ కన్నెత్తమైన సంఘం కోల్పోలేదని చెప్పాడు ఆయన. ఎవరో కొంతమంది ఉన్నారు అక్కడ వాక్యం పట్టుకునే వాళ్ళు. హల్లెలూయా. 7 సంఘ కాలాలుగా వాక్యం వచ్చి బోధిస్తామంటే ఎవరో కొంతమంది వస్తున్నారు, వాక్యం పట్టుకుంటున్నారు, వర్సిటీ కాపాడుకుంటున్నారు వాళ్ళు. లేదు ప్రభువా, ఇదే నిజమైన వాక్యం, ఇదే నిజమైన సత్యమైన వాళ్ళు నిలబడ్డారు అక్కడ. హల్లెలూయా. అలాగా కాలాల గుండా ప్రభులి నేను చెప్తున్నా, గుర్తుపట్టండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది సంఘం మరలా కన్నికగా ఇప్పుడు మారిన తర్వాత వాడు మరలా జ్వరపట్టం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మెస్సయ్య వచ్చాడు, మనకు రాకడ జరిగింది, సంవత్సరం తెరవబడింది. హల్లెలూయా. నేను అంటాను, గొప్ప గడ్డు కాలం రాబోతా ఉన్నది. గొప్ప భయంకరమైన గడ్డు కాలం రాబోతా ఉంది వధువుకి. ఒక బలమైన ప్రెషర్ రాబోతా ఉంది వధువుకి. హల్లెలూయా. నేను అంటాను, కన్నికగా ఉంటే సరిపోదు, నీ లోపల సిద్ధంలో నూనె ఉండాలా. ఖచ్చితంగా రీఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఉండాలా. నీ లోపల ఉరుముల యొక్క ప్రత్యక్ష పరచబడుట ఉండాలా. ఏమనండి ఏమన్. లేకపోతే దీన్ని మనం జయించే అవకాశం లేదు మనకి. విత్తనం పడిపోయింది మన లోపల. విత్తనం అంటే ఏంటి? సీల్ ఆఫ్ ఈవిల్. మృగం యొక్క ముద్రే విత్తనం. అంటే ఎవరిలో కన్నికగో కూడా మా వింటున్నారు నా మాట. ఆ క్రూషియల్ పొజిషన్లో రేపు రాబోతున్న బలమైన ఒత్తిడిలో ఏం జరుగుతుంది? సిద్ధుల్లో నూనె ఎవరికైతే లేదో వాళ్ళు పట్టబడతారు. హల్లెలూయా. సిద్ధుల్లో నూనె ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు విడిపించబడతారు. జాగ్రత్తగా వినాలి నా మాట మీరు. కన్నికగా సంఘం మారినప్పటికీ ఒక ఉద్యమంలోకి ఇప్పుడు సంఘం వెళ్ళాలి. ప్రవక్త క్లారిటీగా ఒక మాట అన్నాడు, బుద్ధి లేని కన్నికంటే డైనామిక్ లేని సంఘం అన్నాడు. ఏంటంట? దే విల్ హియర్ ద థండర్స్, దే విల్ గెట్ ద రెవల్యూషన్స్. అర్థమైందా? ఉరుములు మనం వింటాం, మనం ప్రత్యక్షలు పొందుతాం కూడా. కానీ ప్రవక్త అన్నాడు, బుద్ధి లేని కన్నికంటే ఎవరు? డైనామిక్ లేని సంఘం అని చెప్పాడు ఆయన. ఆ సెకండ్ పోర్షన్ ఏంటి? సిద్ధుల్లో నూనె ఏంటి? డైనామిక్ కలిగే సంఘం అది. హల్లెలూయా. ఉరుములు మేనిఫెస్ట్ అయ్యే సంఘం అది. క్రీస్తుని కలిగి ఉండి భీకర కార్యములు చేసే సంఘం అది. ప్రవచన ప్రకారముగా ప్రపంచాన్ని షేక్ చేసే సంఘం అది. నాట్ ఓన్లీ మెకానిక్, బై డైనామిక్ విల్ మస్ట్ గో. మన లోపల కేవలం మెకానిక్ మాత్రమే ఉండకూడదు పిల్లలు, డైనామిక్ కూడా వర్క్ చేయాలి. హల్లెలూయా. గాడ్స్ ఇమేజ్ మనకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆటోమేటిక్ యూ కెన్ పొసెస్ ఎవ్రీథింగ్. నువ్వు దేన్నైనా స్వాధీనపరచుకుంటావు, నువ్వు దేన్నైనా పొందుకుంటావు నీవు. హల్లెలూయా. అంత శక్తి దేవునికి విత్తనానికి ఉన్నది పిల్లారా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. కాబట్టి ఏ టైంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నాడంటే బలహీనతగా ఉన్నప్పుడు. పరిపూర్ణమైన బలహీనతలు అబ్రహాం ఉన్నప్పుడే దేవుడు ప్రత్యక్షమయ్యాడు బలాన్ని ఇవ్వటానికి.
నేను అంటాను, మనము కూడా ఒక పొజిషన్లోకి వెళుతున్నాం. మనము ఇంకో మాట చెప్పాలంటే వెళ్తామని మనకు ముందుగానే తెలుసు. అదే ఈ వర్తమానకి స్పెషాలిటీ. మన మార్గాలు కొత్తగా పడవు, మనకు తెలుసు మనం వెళ్తామని. అందుకే ప్రవక్తున్నాడు, ఇన్ ద ప్రెషర్, ఆ గొప్ప ఒత్తిడిలో మనకేం జరుగుతూ ఉంది, వాచ్ ద థాట్ పుల్ అని చెప్పాడు ఆయన. ఒత్తిడి ఖచ్చితంగా వచ్చి తప్పదు అది, కానీ ఆ టైంలో ఏం జరిగిద్ది, 3 ఈడ్పు ప్రబలిద్ది. ఆ 3 ఈడ్పు ఇప్పుడు దాకా లేకుండా ఏం లేదు. ఆల్రెడీ నీ లోపల థాట్ పుల్ స్టార్ట్ అయింది, నీ లోపల 7 సీల్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ 7 సీల్ పరిపూర్ణం అవుతుంది నీ లోపల నిదానంగా. ఉంటున్నారా? 7 సీల్ యొక్క శక్తి ఒక దినమందు ఈ లోపల పేలిద్ది. అది హల్లెలూయా. ఆయన అంటాడు, ఆది కాండము నుంచే ప్రభుత్వం చెప్పాడు దీన్ని. కానీ దాని శక్తి సంపూర్ణంగా మనుషులో విప్పబడాల, గ్రంథము సంపూర్ణంగా మనుషులో తెరవబడాల ఇన్ని కాలాలుగా. కానీ ఈ టైం ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత వధువులో ఉండి ఇప్పుడు తెరవబడతా ఉన్నది. ఏమైనా దీని యొక్క శక్తి ఒక్కసారిగా ప్రబలినప్పుడు, నీలో ఆ క్రిటికల్ పొజిషన్లో, ఆ హాఫ్ అవర్ సైలెన్స్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, బలహీనుడిగా మారినప్పుడు, ఎప్పుడైతే నువ్వు ఆ బలాన్ని పొందుకుంటావో అక్కడి నుంచి వచ్చే శక్తి పిల్లారా, అది ప్రపంచాన్ని జయించింది. అది దేవుడు ఎలాంటి వాడంటే పిల్లారా, ఆయన ఎల్లప్పుడూ కూడా మన ప్రోగ్రాం గమనించినప్పుడు ఆయన నిన్ను మొదటిగా ఎల్లప్పుడూ ఒక ఒంటరిగా చేస్తూ ఉంటాడు. ఒంటరిగా చేయటం ఆరంభిస్తాడు, బలహీనతలో పెడతా ఉంటాడు, చుట్టూ చిక్కులు పెడతాడు, ఇరుకులు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు. వీటన్నిటిలో ప్రభువా ఇంక నా వల్ల కావట్లేదు ప్రభువా, నీవు తప్ప నాకే ఆధారమే లేదు ప్రభువా అన్న దాంట్లోకి తీసుకెళ్తాడు ఆయన. మరణము జీవం మధ్యలో ఉంటావు నీవు. అందుకే ప్రభుత్వం అంటున్నాడు, అది సాధారణంగా టైం అయితే అది మామూలుగా ఉండున్నది. కానీ ఆ టైం ఎలాంటిది అనుకున్నారు మీరు? వెనకాలేమో మామ, ముందేమో అన్న. ఏ టైం అది? కఠినమైన సిచ్యువేషన్. అది కఠినమైన సిచ్యువేషన్. అది ఆ అరగంట నిశ్శబ్దం బయలుపరచబడాలంటే, ఆ 7వ ముద్ర యొక్క శక్తి బయటికి రావాలంటే మొదటిగా ఒక వ్యక్తి అంత పొజిషన్లోకి వెళ్ళాలి. వెనక అన్న, ముందు మామ, క్షమించండి, వెనకాల మామ, ముందు అన్న, ఇద్దరు బాగా ఒత్తుతూ ఉన్నారు అక్కడ. ఆ టైంలో పెట్టిన మొరే పిల్లారా స్వభావాన్ని మార్చింది. కొత్తగా అతను 7వ ముద్ర కనుక్కోవడం కాదు, యాకోబులో 7వ ముద్ర పనిచేస్తానే ఉంది. అర్థమైందా? తండ్రి ఇంటి నుంచి వెళ్ళేదాకా 7 సీల్ వెళ్తానే ఉంది. జ్యేష్ఠకు పొందాడు ఆయన, 7 సీల్ పొందాడు ఆయన, వెళ్తానే ఉంది. కానీ ఎప్పుడు పేలింది లోపల? ఆఖరిలో. దేవుడు ఒంటరిగా చేసి, బలహీనుడిగా చేసి, ఇంకా ప్రభువా నా బలం సరిపోవట్లేదు ప్రభువా, నువ్వు రావాల్సిందే నాయన అని మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు. అర్థమైంది నా మాట? హల్లెలూయా. ఒకరి జీవితం మాత్రమే కాదు, యోబు జీవితం అంతేనా? దావీదు జీవితం అంతేనా? అబ్రాహాము జీవితం అంతేనా? మోరియా పర్వతం మీద అలాగే జరిగిందా? ఇప్పుడు మనం చూసాము, సంఘం కన్యకగా మారి పట్టబడింది, అవకాశం లేదు అబ్రహాంకి. దేర్ ఈజ్ నో ఛాన్స్. బలహీనుడిగా ఇప్పుడు ప్రభువా దయచేసి మన్నించి ప్రభువా. ఇందాక ఒక లేఖన భాగం మీకు చదివించా నేను. అదేమిటంటే, దేవుడు దిగొచ్చినప్పుడు అబ్రహాం నవ్వుకుంటా ఉన్నాడు, అవునే కదా? అబ్రహాము చూడండి 17వ అధ్యాయంలో, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 17 ఓకేనా? 17వ అధ్యాయంలో మీరు దాన్ని రాసుకోండి. 17వ అధ్యాయము ఎక్కడ బ్రదర్ అది? 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. ఎక్కడన్నా అనుకుంది? మనసులో అనుకోని, బయటికల్లా మనసులో అనుకున్నాడు. ఇది నేను చెప్పను, ఓకేనా? మనసులో అనుకున్నాడు ఆయన. మనసులో అనుకుంటే అబ్రహాము ఇష్మాయేలుని సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవుడితో చెప్పగా, జాగ్రత్తగా విన్నారా మీరు? పైన దేవుడు మాట్లాడుతుందేమో అబ్రహాం గురించి, శారా గురించి. మరలా చూడండి ఒకసారి 17లో, అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలుని సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుమని దేవుడితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా. మరలా చూడండి ఎట్లాగుందో. ఉన్నారా? ఒక్కసారి 16, 17, 18, 19 చదవండి. చాలా వండర్ఫుల్గా ఉంటాయి. నేను ఆమెను ఆశీర్వదించి, అంటే శారాని
జాగ్రత్త, హాగర్ని కాదు, శారాన్ని. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆ, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఓకేనా? ఇది భారీ బ్లెస్సింగ్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి సాగిలపడ్డాడు, కానీ లోపల నవ్వుకున్నాడు. శారాలాగా లోపల నవ్వుకొని 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, హృదయంలో 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాడు. ఆయన తెలియదు అనుకొని. అని ఎవరైనా ది సన్ ఆఫ్ మ్యాన్, హృదయాలు వివేచించేవాడు ఆయన. చూడండి, అబ్రహాము ఇష్మాయేలుని సన్నిధిన బ్రతుకును అనుగ్రహించమని దేవుడితో చెప్పగా, విన్నారండి? దేవుడు మాట్లాడుతుంది ఒక మాట, అబ్రామ్ అంటుంది ఒక మాట. ఓకే ప్రభు, చెప్పారు బాగానే ఉంది, కానీ ఆ వాక్యం బాగుంది, సూపర్ న్యాచురల్ కూడా చాలా బాగుంది. అయితే ప్రభు, నా ఒక ఇష్మాయేలు ఉన్నాడు, కానీ నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించు. హల్లెలూయా. ఆ వాక్యం బాగుంది. నువ్వు పిల్లల్ని ఇస్తానని చెప్పావు, నాకు 100 ఏళ్ళు, నా భార్యకి 90 ఏళ్ళు, కానీ నీ వాగ్దానం బాగుంది ప్రభు, సూపర్ డాడీ అన్నాడు. అయితే ఇది బాగుందిలే, కానీ నువ్వు చేసే పని ఏంటంటే ప్రభు, అబ్రహాము ఇష్మాయేలు సన్నిధిన బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ఇప్పుడు దేవుడేమవ్వాలి? ఇష్మాయేలు గురించి చెప్తున్నావా అని మాట్లాడడానికి బదులు దేవుడేమన్నాడు? ఇప్పుడు దేవుడు నీ భార్య అయినా సారా నువ్వు నన్ను ట్రాప్ తప్పించలేవయ్యో. అర్థమైందా? అబ్రహాము బలహీనతలో ఉన్నాడు, కానీ దేవుడు కాదు. హీ వాజ్ ట్రాప్డ్ ఇన్ ద బాడీ, కానీ దేవుడు నిత్యుడు. ఆయన ఆ బలహీనతలో మాట్లాడుతూ ఉంటే దేవుడేమన్నాడు? మరలా ఆయన ప్రస్తావిస్తుంది ఇష్మాయేలు గురించి కాదు, ముందు ఇది అయిపోని అన్నాడు. ముందు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత చూద్దామన్నాడు. చూడేమన్నాడు? దేవుడు నీ భార్య అయిన శారా, మరలా నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదవు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనతో స్థిరపరచదను. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకేనా? మొదటిగా ఈ ప్రసంగం ముగిసిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇష్మాయేలు గురించి నీవు చేసిన మనం నేను వింటిలే. ఓకేనా? హల్లెలూయా. నిన్ను ముట్టిందే ఇస్సాకు కొరకు, నేను వచ్చిందే నా ఛాయగా పుట్టబోతున్న ఇస్సాకుని ఇవ్వటానికి. నువ్వు మాట్లాడుతుంది ధర్మశాస్త్రం గురించి, నువ్వు ప్రస్తావిస్తుంది కంచరగాడిద గురించి. కాబట్టి మధ్యలో ఆ టాపిక్ తేమాకని తెలుసా? ముందు వాక్యాన్ని స్పష్టంగా వినరా, తర్వాత చూద్దామని చెప్పాడు ఆయన. వాక్యములు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే మందులు కొంచెం దొరబడుతూ ఉంటారు, టాపిక్ మారుస్తూ ఉంటారు. ఆపో, కంచరగాడిద మాటలు. నెక్స్ట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడి మైండ్ అది. చూసారు అక్కడ వాతావరణం దేవుడిని ఆపలేకపోతుంది. మాట వస్తుంది, కానీ ఆయన అట్టప్ప పక్కన కొట్టి శారా ఉంది కదా నీ భార్య అన్నాడు ఆయన. అదేంటి, నేను అంది ఇస్మాయిల్ గురించి కదా. మొదటి దగ్గర కూడా అంతే. మొదటి దగ్గర వచ్చిన వాక్యం బోధిస్తూ ఉంటాడు, మధ్యలో ఒకడు వస్తాడు, ఇంకో మాట చెప్తాడు. ఆయన ఆ టెంపోలో ఉంటాడు ఆయన. అర్థమైందా? ఆయన ఎల్లప్పుడూ తన వాతావరణం బాగొట్టుకోడు ఆయన. గ్లోరీ బీ టు గాడ్. ఎవరు కూడా దేవుని వాతావరణం చెడగొట్టాడంతే. దేవుడు స్టిల్ వెళ్తూ ఉంటాడు ఆయన. కొంతమంది భలే తెలివిగా ఉంటారు, మధ్యలో జ్వరపడి దాన్ని చెడగొడతారు. దయ్యం అది, మనుషుడు కాదు. కానీ దేవుని కుమారుడు ఎలాంటి వాడు? విని కొద్ది పక్కన పెట్టి మరలా స్టార్ట్ చేయాలా, చెప్పాల్సింది చెప్పాలి, వాక్యం బోధించాలి. అక్కడ మీరు సువార్తకి వెళ్ళినప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయి. సువార్తకి వెళ్ళామనుకోండి, వాక్యం చెబుతా ఉంటే మధ్యలో బాగానే ఉంది, కానీ ఈ సంఘంలో సేవకులు ఉన్నారు చూసావా అంటారు. అది ఎందుకు? తప్పిడానికి. మనం ఏం చేయాలా? అది ఓకేలే, కానీ ముందు బ్రదరు విలియం బ్రానమ్ ఉన్నాడు, 7th ఏంజెల్ ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడని చెప్పాలి మనము. టాపిక్ మారితే ఈ ఊర్లోనా, ఈ సంఘంలో నువ్వు అనేది బాప్తిస్తావు కూడా వెళ్ళకూడదు మనము. దయ్యం అది. దయ్యం టైంపాస్ చేసిద్ది. దయ్యం సహవాసంలో జరబడి ఏం చేసిద్ది? టైంపాస్ చేసిద్ది. నువ్వేం చేయాలా? అప్పు ఎక్కడెక్కడ పక్కల వాక్యం చెప్పు. మీరు వాక్యం చదువుకున్నావా? ప్రార్థన చేసావా? ఈ రావాలా? ఏ పుస్తకం చదువుతున్నావు? ఏ వాక్యం ధ్యానించావు? ఈ ముచ్చట తేవాలా. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి చూడండి, అబ్రహాము బలహీనతలో ఉన్నాడు, అబ్రహాము వీక్నెస్లో ఉన్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఇంత బలహీనుని మరలా బలపరిచాడు ఆయన. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము బలహీనుడు అవడానికి బదులు బలపరచబడతా ఉన్నాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క ప్రామిస్ బట్టి. హల్లెలూయా. వాగ్దానం నిలబెడతా ఉంది, విశ్వాసం నిలబెడతా ఉంది అబ్రహాముని. ఏ టైంలో పిల్లారా? బలహీనతలో. మీరు గమనించండి, 7th సీల్ ఎల్లప్పుడూ రివీల్ అయ్యేది ఎప్పుడంటే నీ బలహీనతలోనే. నీ బలం ఉంటే 7th సీల్ రివీల్ అవ్వదు. గిద్యోను, నాకు అంతమంది అవసరం లేదు,
32,000 మంది నాకెందుకు, తీసేయని చెప్పాడు ఆయన. ప్రభువా ఓకే వెళ్ళగొట్టి, ఎంతమంది ఉన్నారు, 10,000 మంది, తీసేయని చెప్పాడు ఆయన. ఇంక మిగిలింది ఎంతమంది, 300 మంది, నాకు చాలు తీసుకుంటారా అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి సామర్థ్యం కనపడాలంటే మొదటిగా మనుషులు ఉండకూడదు ఎక్కువ మంది, నాకు ఉండాల్సిన తక్కువ మంది. హల్లెలూయా. వాళ్ళు కూడా ప్రభువా నీవు ఉంటేనే ప్రభు అని చెప్పాలా. ఏం చెప్పాలా, యెహోవా నిస్సీ, యుద్ధము జరిగించేవాడు నీవే ప్రభు అని మొరపెట్టాలి ఆయన. ఎప్పుడైతే ప్రజలు అలాగ మొరపెడతా ఉంటారో దేవుడి గౌరవం వస్తూ ఉండిద్ది. అది నా పిల్లలంటే. హల్లెలూయా. 7 సీల్ ఆల్వేస్ రివీల్ ఇన్ ద క్రూషియల్ పొజిషన్. నీ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా 7 సీల్ ఎప్పుడు ప్రత్యక్షమైంది, ఇంకా మరణించబోతున్నాం ప్రభువా ఇంక లేదు మా టైం అంటే ప్రత్యక్షమవుతాడు ఆయన. దానియేలు అంటే ప్రత్యక్షమయ్యాడా? దానియేలు జీవితంలో దానియేలు సింహం బుల్లో వేయబడ్డాడు. వేయబట్టడానికి మునుపు ప్రత్యక్షం కాల, వేయబడి సింహాలు దరిదాపుకి ఎన్ని రోజుల నుంచి అండి, 3-4 రోజుల నుంచి ఆకలి తలమటిస్తామని అంట. తిండి పెట్టలేదంట వాళ్ళు. ఆ రాజులు తిండి పెట్టల సింహాలకి, ఆ సైన్యం సింహాలకి తిండి పెట్టల. అవి బాగా ఆవరణం అంటా ఉన్నాయి, బాగా ఆకలిగా ఉన్నాయి అవి. ఆ టైంలో దానియేలు వేశారు. హల్లెలూయా. దానియేలు ఆ సింహం గుహలో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సింహాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, ఆకలితో ఉన్నాయి. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు? ఎప్పుడండి? రాజు చెప్పినప్పుడు కాదు, గుహ ముందు కాదు, గుహలోకి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అవునా కాదు? ఎందుకొరకు? వాళ్ళు నిలబడింది వాక్యపక్షాన. నేను అంటాను జాగ్రత్తగా వినండి. 7th సీలు భాగాలుగా ఈ మరణానికి జీవానికి మధ్య ఉన్న సందర్భాల్లో విడుదలవుతా ఉంది. భాగాలుగా పరిపూర్ణంగా రిలీజ్ అవ్వలా. జాగ్రత్తగా వినాలి. దానియేలు వెళ్ళాడు, దేవుడు రక్షించాడు, మరలా తెచ్చాడు, ఓకేనా? కానీ దానియేలు ఇంకా దేవుడిగా మారలా. యాకోబు వెళ్ళాడు, బయటకు వచ్చాడు, అతను ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు, కానీ సంపూర్ణ దేవుడిగా మారలా, దైవత్వం కొద్దికే. వింటున్నారా? అలాగే షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు. వేయబడ్డానికి మునుపు దేవుడు రాలా, వేసాకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. వేసిన తర్వాత దేవుడు 4వ వాడిగా ప్రత్యక్షమయ్యాడు, మరలా వారిని విడిపించాడు. అది కూడా 7 సీలే. 7 సీలు బిట్వీన్ లైఫ్ అండ్ డెత్, మరణానికి జీవానికి మధ్యలో రిలీజ్ అవుతా ఉంది, అది ప్రత్యక్షమవుతా ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళు వెళ్ళారు, బయటకు వచ్చారు, గొప్ప అద్భుతం దేవుడు చేశాడు, వాళ్ళు కాపాడాడు ఆయన. కానీ ఆ ఒక టైము మరలా దేవుడు వాళ్ళని దేవుడిగా మార్చలా, దైవత్వంగా తయారు చేయాల. కానీ ఈ టైం ఏంటంటే పిల్లారా, ఈ యొక్క ప్రవక్త మాట్లాడుతుంది ఏంటంటే, ఈ 7 సీల్ అనేది మనకి ఇవ్వబడుతున్న రేపన్నాక రాబోతున్న గొప్ప క్రూషియల్ పొజిషన్లో అది విడుదల పోతా ఉంది. ఇది సాధారణమైన శక్తిగా కాదు, అది నాట్ పార్షియల్ పవర్. ఈ 7వ ముద్ర అనేది మనలో ఎంతగా విస్ఫోటనం చెందిద్దంటే, మనల్ని ఇంకా దేహాలు మార్చేంత విస్ఫోటనం అది, దేవుడిగా మార్చేంత విస్ఫోటనం అది, మన ద్వారా పలుకబడిన పరిచర్య చేసేంత విస్ఫోటనం అది. వింటున్నారా? ఆది కాండం నుంచి మనుషుల్లో ఈ బిట్వీన్ ద లైఫ్ అండ్ డెత్, మరణానికి జీవానికి మధ్యలో మనుషుల్లో ఇది ప్రబలుతా వస్తూ ఉంది. సందర్భాలు గుండా దావీదు గుండా వచ్చింది, ఈ సింహం వేటలో, ఎలుకబంటి వేటలో, గొల్యాతు వేటలో ప్రత్యక్షమయ్యాడు. ఏలియా జీవితంలో ఏలియా నా ప్రాణం తీసుకో ప్రభు అంటాడు, అక్కడ ప్రత్యక్షమైంది. అలాగే విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఏలియా, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు విధవరాలు ఎక్కడుంది? ఆ రోజే తిని మరణించబోతుంది ఆమె, ఇంకో రోజు కాదు, ఆ రోజే. అయ్యా ఏలియా గారు, ప్రవక్త గారు, మా ఇంట్లో ఉంది కేవలం కొద్దిగా పిండి కొద్దిగా నూనె, ఆ మనిద్ది, ఇది తిని మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అయ్యా. అంటే ఏ పొజిషన్ అది? మరణానికి జీవానికి మధ్యలో ఉన్న టైం అది. చాలా బలహీనుడిగా మారిపోయారు వాళ్ళు, బలమే లేదు వాళ్ళకి. కానీ ఆ టైంలో 7 సీలు వెళ్ళింది. ఏమైనా మరలా వాళ్ళని కాపాడింది. వింటున్నారా? కాపాడింది. కానీ పలుకమైన పరిచయం ఆమె చేయలా. జాగ్రత్తగా వినాలి. 7 సీలు కాలాలు గుండా మనుషుల్లోనే ప్రబలుతూ ఉంది. ఏ టైంలో? జీవానికి మరణానికి మధ్య ఉన్న అరగంట నిశ్శబ్దంలో ఇది ప్రబలుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇన్ని కాలాలుగా ప్రబలినప్పటికీ పిల్లారా, ఎవరిని అది విస్ఫోటనంగా ప్రబలి, అంటే ఆ ముద్ర ప్రజల్లో విస్ఫోటనంగా భయంకరంగా ప్రబలి, శక్తివంతంగా ప్రబలి వారిని దైవములుగా మార్చలా, వారిని దేవులుగా మార్చలా. కానీ ప్రవక్త అంటాడు, గెత్సెమనే తోటలో కల్వరి సిలువలోనికి యేసుక్రీస్తు వెళ్ళడానికి మునుపు ఆ రాత్రికాలం పూట గొర్రెపిల్ల అలాగే పావురం ఇద్దరు కూడా ఒక సభను కలిగి ఉన్నారంట. ల్యాంబ్ అండ్ డవ్,
మునిపెన్నడు ఎవరు కలిగి ఉండలేని ఆలోచన సభ. ద కాన్ఫరెన్స్ బిట్వీన్ ల్యామ్ అండ్ గాడ్. ల్యామ్ అండ్ డవ్. డవ్ అంటే ప్రభునేసుక్రీస్తు, క్షమించండి, తండ్రి. ల్యామ్ అంటే కుమారుడు. పరిశుద్ధాత్మ అంటే పావురము. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. బిఫోర్ ద మరి క్రూసిఫికేషన్, కలవరి సిలువకు మునుపు అక్కడ ఏం జరుగుతుంది? గెత్సేమనే తోటలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ప్రవక్త అంటాడు, ఆ ఒక్క టైంలో దైవత్వంతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండంలో ఎలాగైతే తండ్రి దిగి వచ్చి ఆదాముతో మాట్లాడేవాడో దేవుడితో మాట్లాడినట్టుగా ఇప్పుడు కుమారుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎలాంటి సీల్ అంటే ఆయన చెమట రక్తంగా మారిపోయినది. ఆ ఒక టెన్షన్, ఏమైనా ఉద్రిక్తత, ప్రభు ఎలా దాన్ని జయించాలి ప్రభువా, నాకు శక్తిని ప్రభు మొరపెడతా ఉన్నాడు. ఆయన చెమట రక్తంగా మారిందంట. అంత ప్రార్థన దేవుడు చేస్తూ ఉన్నాడు అక్కడ. ఆ టైంలో యాకోబు గుహలో ఉన్న దానికన్నా, దానియేలు సింహపురంలో ఉన్న దానికన్నా, శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడిన దానికన్నా, ఇవన్నీ వాటికన్నా ఒక గొప్ప కార్యం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఇది కేవలం ఆన విమోచన మాత్రమే కాదు. ఇది వినాలి పిల్లారా, అది అబ్రహాము శారాని కాపాడుకునుట ఆ సన్నివేశం, దానియేలుని కాపాడుకునుట ఆ సన్నివేశం, అలాగనే శద్రక్ మెషక్ అబేద్నెగోలు వారికి కాపాడుకుంటా సన్నివేశం. కానీ ఈ సన్నివేశం ఏంటంటే ఆయన కాపాడబడాలి. హల్లెలూయా. తన వధువుని కాపాడాలి ఆయన. సంతానం మొత్తం గెలిపించాలి ఆయన. గ్రేట్ కాన్ఫరెన్స్ అది. ఒక గొప్ప సమన్సిలి పిల్లారా అది. అందుకే క్రీస్తు లోపల రాత్రికాలం మీద గొప్పగా ఉన్న ప్రెషర్, ఆ గొప్ప ఒత్తిడిలో ఆయనకి థాట్ఫుల్ వర్డ్ రివీల్ అయింది అక్కడ. దత్తపుత్రుడు ఆయన. హల్లెలూయా. ఆ సమస్యలు పేలినప్పుడు ఆ శక్తి ఇంకా ఆయనకి నిబ్రమిచ్చింది. ఇంకా ఓ ప్రభువా, ఇది నీ చిత్తంగా నేను చేస్తా ప్రభువా. అందుకే గవర్నమెంట్ వచ్చినా మనం భయపడకూడదు. ఇంకా నీ చిత్తం ప్రభువా ఇది. అందుకే ఆయన అంటాడు, నీకు అవకాశం ఉంటే గిన్నె నా యొద్ద నుండి అన్నాడు ఆయన. ఎందుకు? ఎలాగైతే అబ్రహాం అన్నాడో, అర్థమైంది నా మాట. ఆ పొజిషన్ అలాంటిది. ఆ పర్ఫెక్ట్ వీక్నెస్లో పర్ఫెక్ట్ స్ట్రెంత్ వచ్చింది అక్కడ. పరిపూర్ణ బలహీనతలోనే పరిపూర్ణ బలం వచ్చింది అక్కడ. ఎప్పుడైతే ఈ మాట పలికాడో వెంటనే దేవుడు అంటాడు, ప్రభువా లేదు ప్రభువా. ఏమన్నాడు? నీ చిత్తమైతే నా మాట వింటున్నారు మీరందరూ కూడా. మనకు కూడా అలాగే జరగబోతా ఉన్నది. ఈ బాడీ సాధారణమైనది కాదు. మీరు అనుకోవచ్చు ప్రస్తుతానికి తినేసరికి మీకు అలా అనిపిస్తుందేమో, ఒత్తిడి రాబోతుంది రేపు అన్నాక. భయంకరంగా ఉండిద్ది బాడీ, భలే వ్యతిరేకీడు. క్రూషియల్ పొజిషన్ రాబోతా ఉంది మనకి. యేసుక్రీస్తు ఏమన్నాడు? ప్రభువా సాధ్యమైతే, ఎవరు? దేవుడు అండి, కుమారుడు ఆయన, దత్తపుత్రుడు ఆయన. ఏమన్నాడు ఆయన? వీలైతే ప్రభువా ఈ గిన్నె ఏగిన శోధన గున్నె, ఆ భారం ఆ బాధ దయచేసి తొలగించి ప్రభు అని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు? నీ చిత్తము కనుక ప్రభువా నేను తల ఉంచుతా ప్రభు అన్నాడు. అంటే పరిపూర్ణమైన బలహీనతలో బయలుపరచబడుతున్న సమన్శీల్ ఇది. ఏమనండి, నాట్ ఓన్లీ కేవలం ఆయన రక్షించబడేది కాదు, ఇది అనేక మంది రక్షించేది అది. గ్లోరీ బీ టు. అందుకే పౌలు అంటాడు, ప్రభువా ఏంటి ప్రభు ఈ బలహీనత, ఏంటి ప్రభు ఈ బలహీనత, ఈ శరీరం తట్టుకోలేకపోతున్నా ప్రభువా, భయంకరమైన వీక్నెస్ ఉంది ప్రభు అంటాడు. కానీ దేవుడేమో నా కృప నీకు చాలును అన్నాడా? నా కృప నీకు చాలును, పరిపూర్ణమైన బలహీనతలో నా శక్తి నీ లోపల సంపూర్ణం అవుతుందని చెప్పాడు ఆయన. ఒకసారి లేఖన భాగం తీయండి. నిజం పిల్లారా, ఈ మన జీవితాలలో దేవుడు చాలా ప్రణాళిక ప్రకారంగా కదిలాడుతున్నాడు ఆయన. టైం ముందుగా మనకండి, టైం ఎంత? నాకు నాకు రికార్డు చూపించండి నాకు. ఓకే, 10 నిమిషాలు ముగిచ్చేస్తాను నేను. ఓకేనా? రైట్ టైంలోనే ఉన్నాను. ఓకేనా? మీకు అర్థమైందా నా మాటలు మొత్తం కూడా? ఇప్పుడు అంశంకి వస్తున్నాయా? వస్తుందా? మీకు అర్థమవుతుందా నా మాటలు మీకు? తిండి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. వండర్ఫుల్. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము
నన్ను నలగొచ్చుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని 3 సార్లు ప్రభువుకు ప్రార్థన చేసి తిని. అందుకు నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు యు. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం గమనించండి, క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. అంటే బలహీనత ఎందే ఆయన శక్తి మనలో సంపూర్ణమవుతుంది. వింటున్నారా? బలహీనత ఎందే ప్రభు శక్తి మన లోపల సంపూర్ణమవుతా ఉంది. వితౌట్ వీక్నెస్ నువ్వు దేవుని శక్తిని చూడలేవు నీవు. హల్లెలూయా. ఆయన శక్తి చూడాలంటే మొదటగా మన బలహీనతలోనే ఉండాలా. ఆమేన్. ఎందుకు పర్పస్లీ 3వ ఈడ్పుని ఆయన దీని గుండా పెట్టాడంటే, ఎందుకు పలుకబడిన మాట లేదా ఎత్తబాటికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మరి ఒత్తిడిలోకి వెళ్ళాలి. లేదా పలుకబడిన పరిచర్య మనం చేయాలన్నా మొదటిగా మనం ఒత్తిడిలోకి వెళ్ళాలి. ఎందుకు దేవుడి మార్గాన్ని పెట్టాడంటే ఆ బలహీనతలోనే మనకు బలమైన శక్తి రాబోతా ఉన్నది. దేవుని యొక్క సంపూర్ణ శక్తిని మనం చూడాలంటే పిల్లారా మొదటిగా బలహీనతలోకి వెళ్ళాలి. అర్థమైందా? నా మాట మీకు అర్థమైందా? 2 విషయాలు మీకు చెప్పాను నేను. మొదటిగా దేవుడి కన్నికని కాపాడాడు, చెరలో నుంచి బయటికి తెచ్చాడు. ఆమేన్. తెచ్చిన తర్వాత ఏం జరగాలి? విత్తనం పడాలి, సిద్ధిలో నూనె రావాలి. ఆమేన్. అంటే ఉరుములు మేనిఫెస్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఉరుములు మన జీవితంలో మేనిఫెస్ట్ అవ్వాలి. వాక్యము శరీరం కావాలి. కేవలం కన్నికగా ఉంటే సరిపోలా, ఆమె ఎత్తబాట్లకు వెళ్ళాలా. బైబిల్ సెలవిస్తుంది కదా, కుమారుడు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆమె ద్వారం బయటే ఉంది, నూనె లేక, విత్తనము లేక, ఇమేజ్ లేదు అక్కడ. వాగ్దాన పుత్రులు మేలేదు, ఆమె చెరపట్టబడింది ఆమె. కానీ దేవుడు ఎవరిని విడిపిస్తూ ఉన్నాడు. ఏమైనా దేవుడి కన్నికని మనల్ని విడిపించాడు. ఆయన విడిపించి ఏం చేశాడు? విత్తనం వేశాడు నీ లోపల. ఏమా నీళ్ళు ఎదుగుతుంది ఎవరు? క్రీస్తు స్వరూపు నీలో పెరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే గమనించండి, మనము ప్రతిరోజు మనము ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు పర్పస్లీ కొన్ని బలహీనతలు ఇస్తాడు, కొన్ని ఒంటరిగా నెడతాడు, కొన్ని సమస్యలు మనల్ని చాలా పీడిస్తూ ఉంటాయి. కానీ ఎందుకొరకు ఇవన్నీ కూడా? దేవుని శక్తిని చూడటానికి. నువ్వు దేవుని విశ్వాసం చూడాలన్నా, శక్తిని చూడాలన్నా మొదటికి ఏం జరగాలి? నీ మీద దాడి ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. ఆ బలహీనత ఎందే నువ్వు మొరపెడుతున్నప్పుడు అది జీవానికి మరణానికి మధ్యలో విడుదలవుతున్న సమస్య యొక్క శక్తి. నమ్మకం మీకు అర్థమైందా? ప్రారంభము నుండి కూడా ఈ సెవెంత్ సీల్ అనేది, ఈ అరగంట నిశ్శబ్దం అనేది కఠినమైన సందర్భాలలో ప్రజల్లో పగులుతూ ఉంది. కానీ సంపూర్ణము కాల. 7 సీల్ యొక్క సంపూర్ణత ఏంటంటే ఒక మనిషిని మరలా దైవముగా మార్చేది, దేవుడిగా మార్చేది, మరలా సింహాసనంలో ఉండి స్థానం ఇచ్చేది. లెట్ దేర్ బి పలకగలిగిన థాట్ఫుల్ శక్తినిచ్చేది ఈ 7 సీలు. అందుకొరకనే వాక్యం వచ్చింది. ఎప్పుడు వచ్చింది మరలా ఈ యొక్క శక్తి? ఇప్పుడు నీకు రాదు. నువ్వెంతైనా ప్రార్థించు, ఎంతైనా మొరపెట్టు, కానీ దేవుడికి ఒక టైం ఉన్నది, ఒక పొజిషన్ ఉంది ఆయనకి, ఒక నిర్ణయ కాలం ఉంది ఆయనకి. పదార్థంతో మనం చేయగలమేమో కానీ లెట్ దేర్ బి రాదు మనకి. బికాస్ ఒక టైం మనకు రాబోతా ఉన్నది. ఆ క్రూషియల్ పొజిషన్లో ఆ విధవరాలు ఎలాగైతే ఉన్నదో మనకు ఒక టైం రాబోతుంది. ఆ టైంలో కానీ ఆనాడు ఆ విధవరాలు చేయలేకపోయింది, మనం చేయబోతున్నాం రేపు అన్నాక. ఏలియా చేస్తే ఆమె చూసింది, కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. మన నోటి గుండా ఏమాన్ లెట్ దేర్ బి అంటాం మనము. ప్రవక్త ఎలాగైతే నీరసంలో ఉన్నప్పుడు ఆకలేస్తుంది ప్రభు అన్న టైంలో, అవునా కదా, ఒంటరిగా అడవిలో ఉన్నాడు ఆయన. దేవుడే జోక్యం చేసుకున్నాడు. నీకేం కావాలని చెప్పాడు. నాకు బాగా ఆకలేస్తుంది ప్రభు అంటాడు. అయితే పలుకని చెప్పాడు ఆయన. అర్థమైందా? కాబట్టి వితౌట్ వీక్నెస్, వితౌట్ ప్రెషర్ దేర్ ఈజ్ నో విక్టరీ. సరదాగా నువ్వేమి ఎత్తబాటు అట్టేం ఉండదు. ఇమేజ్ అనేది ఏదో ఊరికి ఆడతా పడతా రాదు, అది నలకు కూడా తెస్తాడు ఆయన. ఏమని కోల్పోవటం సులువే, కానీ తెచ్చుకోవటం చాలా కష్టం. అది ఆదాము సులువుగా కోల్పోయాడు, కానీ రావటం ఎంత కష్టం చూసారా? తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడంట.
ఏమన్ మనలో ఇమేజ్ రావాలంటే అది ఒకదాన్ని విరుచుకుంటా రావాలి. అది ఒక చెట్టు నరుక్కుంటా మరో చెట్టు పుట్టాలా. ఎడారి భూమిలో యేసుక్రీస్తు టెండర్ ప్లాంట్గా పుట్టాడంట. ఎడారి భూమిలో పుట్టిన ఒలివ మొక్క అయినా మనం ఎలాంటి వాళ్ళం? మనం కూడా ఎడారి భూమిలో పుట్టిన ఒలివ మొక్క, అనాయింటింగ్ ఇది. కాబట్టి పిల్లారా, మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు బలహీనత వచ్చి భయపడబాకండి, శ్రమల్లో భయపడొద్దు, దేవుడి శక్తి చూడండి చాలు. వెనక్కి వెళ్ళొద్దు. ప్రభువా వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు పౌలుకు తోడుగా ఉన్నావు, హల్లెలూయా, అబ్రాహాముకు తోడుగా ఉన్నావు, మొదటిగా నీకు తండ్రి తోడే ఉన్నాడు, అబ్రహాముకు తోడే ఉన్నావు, నాకు తోడే ఉండి ప్రభువా, హల్లెలూయా. కాబట్టి బలహీనతలో మనం ఏం చూడాలి? దేవుని శక్తిని చూడాలి పిల్లారా. ఇదే ప్రబలి ఒక దినమందు అది విస్ఫోటమైద్ది. ఎందుకంటే గ్రంథం నీ లోపలే ఉంది కనుక, 7 సీల్ నీ లోపలే ఉంది కనుక అది రేపన్నా ప్రబలబోతా ఉంది గట్టిగా. కాబట్టి ప్రార్థించండి, మరింతగా ప్రభువుని వేడుకొని పిల్లారా. ఏ బలహీనత ఎందుకు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు, దేవుని శక్తి నీకు తోడుగా ఉన్నది. గాడ్ బ్లెస్ యూ.